దగ్గరికి ఈ మధ్య కాలంలో ఒక 5 to 10 years స్పాన్లో ఎక్కువగా కళ్ళ ప్రాబ్లమ్స్ వేటితో వస్తున్నారు? ప్రతి ఒక్కరు అద్దాలు వాడుతున్నారు. సో అద్దాలు వాడడం అనేది ఇవాళ మీకు ఆ పవర్ అనేది ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు అదొక రిక్వైర్మెంట్. ఎందుకు మనం ఇప్పుడు అంతా యంగ్స్టర్స్ అంతా కూడా వాళ్ళు వీఆర్ సీయింగ్ సో మెనీ పీపుల్ గెటింగ్ హార్ట్ అటాక్స్ అండ్ మెనీ పీపుల్ పాసింగ్ అవే. అవును, ఇప్పుడు మనకి ఈ బాటిల్ ఉంది, సో దీన్ని నింపుతున్నాం. సో ఇంతవరకు ఇంత ఫుల్ ఉంది, ఇంత ఎంటీ ఉంది. ఎప్పుడు తొణుకుతుంది బయటికి? ఇంతవరకు వచ్చి బయటికి తొక్కుతుంది. కానీ ఎప్పుడు లాస్ట్ చుక్క వేసిన తర్వాత బయటికి తొణుకుతుంది బయటికి. కాకపోతే ఇది సేమ్ వే మనకి ఓవర్ నైట్ అనేది హార్ట్ అటాక్స్ రావు. కేవలం మొబైల్ టీవీ స్క్రీన్స్ ఎక్కువ చూడటం వల్ల సైట్ వస్తుందా? ఈ మన ఫుడ్లో అనేది న్యూట్రిషన్ తగ్గిపోయింది. న్యూట్రిషన్ అంటే ఈ మినరల్స్ అనేది తగ్గిపోయినాయి అనమాట. అందరూ ఓకే చిన్నపిల్లలు బాగా ఏపుగా పెరగాలని చెప్పి పొలం పాలు తాపిస్తుంటారు. ఐ ప్రొటెక్షన్ స్క్రీన్స్ వస్తున్నాయి కదండి, అవన్నీ నిజంగానే మనకు ఆ ఎఫెక్ట్ని తగ్గిస్తాయా? ప్రోగ్రెసివ్ గ్లాసెస్ వాడే వాళ్ళకందరికీ కూడా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అడ్వాన్స్డ్ ట్రైఫోకల్ లెన్సెస్ అండ్ బైఫోకల్ లెన్సెస్ ఉన్నాయి. ఇండియన్ పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్ని మేము ఒక లేజర్ కాస్ట్కి మేము అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుందన్నమాట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు iDream అండ్ నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు బాబాజీ నేత్రాలయ నుండి చీఫ్ సర్జన్ డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఆయన గురించి అలాగే బాబాజీ నేత్రాలయ స్పెషాలిటీస్ గురించి తెలుసుకుందాము, మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. వెల్కమ్ టు iDream. థ్యాంక్ యూ. బాబాజీ నేత్రాలయ అంటే అసలు పేరు కూడా చాలా స్పిరిచువల్గా అనిపిస్తోంది. సో బాబాజీ నేత్రాలయ గురించి కంటే ముందుగా కూడా డాక్టర్ గారు మీరు చాలా పీస్ఫుల్గా చాలా సైలెంట్గా కనిపిస్తున్నారు. సో మీరు ఎక్కువగా యోగా ఇలాంటివి చేస్తూ ఉంటారా? బాబాజీ అనగానే ఇది మహావతార్ బాబాజీ అని మనకి పరమహంస యోగానంద వారి పరంపర అనమాట ఇది. సో ఆ గురు పరంపరలో నేను శిష్యరికం చేసి ఆ క్రియాయోగా అనేది మనం దీక్ష తీసుకొని దాన్ని సాధన చేస్తున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్. సో సిద్ధార్థ గారు, నాకు తెలిసి మీరు MBBS అంతా చేశారు కదండి, మరి ఈ స్పిరిచువాలిటీ వైపు రావటం అనేది నిజంగా అంటే అమేజింగ్గా అనిపిస్తుంది. సో ముందుగా మీ స్టోరీ గురించి తెలుసుకోవాలి అంటే మీరు చిన్నప్పటి నుండి ఎలా ఉండేవాళ్ళు, ఏం చదువుకున్నారు, ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్తారా? సో నా స్కూలింగ్ అంతా హైదరాబాద్, ఇంటర్మీడియట్ కూడా హైదరాబాద్లోనే జరిగింది. సో మెడిసిన్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మైసూర్ యూనివర్సిటీ అండ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో చేయడం జరిగింది కర్ణాటకలో. తర్వాత మళ్ళీ మా ఫాదర్ ఐ స్పెషలిస్ట్. సో ఆయన ప్రాక్టీస్ని నేను పీజీ అయిపోయిన తర్వాత ఆయన ప్రాక్టీస్ జాయిన్ అయ్యాను మదనపల్లిలో. సో తర్వాత 3 years అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇక్కడ హాస్పిటల్ ఒక 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో కానీ ఆ 2009 నుంచి నేను ఎవ్రీ వీక్ మదనపల్లికి వెళ్ళి అక్కడ సర్వీసెస్ ఇస్తూ ఉంటాం, సర్జరీస్ చేస్తూ ఉంటాం అనమాట. సో మదనపల్లిలో నాన్నగారు ఐ స్పెషలిస్ట్గా ఉన్నప్పుడు అంటే ఆయన ఇన్స్పిరేషన్గానే మీరు ఇది నేను మెడిసిన్ చేసేటప్పుడు ఆయన దీక్ష తీసుకున్నారు అనమాట 2006లో. సో 96లో. సో నేను 99లో నేను దీక్ష తీసుకున్నాను. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి నేను 99లో దీక్ష తీసుకున్నాను. అప్పుడు మీ ఏజ్ ఎంత తెలుసుకోవచ్చు? జస్ట్ 23. Okay, so what made you get into that? It was, ఒక యోగి ఆత్మకథ అనేది ఇంగ్లీష్లో చదివాను అనమాట. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. సో దట్ ఈస్ అ పెరినియల్ బెస్ట్ సెల్లర్. అది 1946లో దాదాపుగా రిలీజ్ చేశారు ఫస్ట్. పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ అనేది. అది ఈరోజు కూడా ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ టు వేరియస్ పాపులర్ లాంగ్వేజెస్ ఆఫ్ ది వరల్డ్. అండ్ ఇట్స్ స్టిల్ మీరు ఎక్కడ ఏ రైల్వే స్టేషన్లో చూసినా కానీ, any famous bookstore చూసినా కానీ you will find this book. I know, I have read that book. So it is very captivating. Like, I always wanted to do something somebody else is not doing. So yes, I thought this is a great thing which none of them are doing, and I was inspired by all the events in the book. So that way I have just taken up the discipline. Okay, అంటే ఇది చాలా డీవియేటెడ్గా అనిపించవచ్చు, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. మీకు ఆ పుస్తకంలో ఎక్కువగా బాగా కనెక్ట్ అయిన ఒక పాయింట్ ఏంటో చెప్తారా? ఎందుకంటే గురువు గారు కూడా, పరమహంస యోగానంద గారు కూడా చిన్నప్పుడు ఎడ్యుకేషన్లోనే ఉండేవాళ్ళు, దీని మీదకి ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు గురువు గారు దొరికేంత వరకు కదా. సో మీకు అదే ఉన్నా కనెక్ట్ అయిందా? బికాస్ సిన్స్ యు ఆర్ ఇంటూ MBBS అండ్ ఆల్. సో అది స్టార్ట్ చేసినప్పుడు ఫాదరు మోస్ట్ ఇన్స్పైరింగ్ అండ్ టచింగ్ థింగ్ ఇన్ దట్ ఆ బుక్లో ఏంటంటే, ఓకే లహరి మహాశయ గారు బాబాజీ దగ్గర దీక్ష తీసుకోవడము,
దెన్ లహరి మహాశయ గారు కానీ, స్వామి శ్రీ యుక్తేశ్వర గిరి కానీ, పరమహంస గురువు గారు కానీ, వీరంతా కూడా దే హ్యావ్ రీసరెక్టెడ్. అంటే వాళ్ళు సమాధి అయిన తర్వాత కూడా చాలా డిసైపుల్స్కి కనపడ్డారు అనమాట. సో వాళ్ళు అలా మళ్ళీ వాళ్ళ ప్రియ శిష్యులకి దర్శనం ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ దోస్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే మనం చాలామంది మనం దేవుళ్ళ గురించి విన్నాం అంతే, కానీ వాళ్ళ శిష్యులు అంతటి ఆ నిర్వికల్ప సమాధి అటైన్ అవ్వడము, వాళ్ళ శిష్యులు కూడా ఒక చోట ఉంటూనే రెండో చోట వాళ్ళ సమాధి అవ్వకుండానే ఒక చోట ఉంటూ ఇంకో బాడీని ప్రత్యక్షం అవ్వడం, అంటే స్వామి ప్రణవానంద అని. సో వీళ్ళంతా కూడా పెద్ద ఎడ్యుకేటెడ్, దే వర్ ఆల్ జస్ట్ సింపుల్ కామన్ పీపుల్. అండ్ ఇట్లాంటి స్టోరీస్ అన్నీ చూస్తే మనము, అంటే ఇప్పుడు ఒక కృష్ణుడు మన ప్రత్యక్షమైనడు, ఓకే వాళ్ళు దేవతలు, రాముడు ప్రత్యక్షమైనడు. కానీ ఇప్పుడు స్వామి శ్రీ యుక్తేశ్వర గిరిజీ కూడా ఆ పుస్తకంలో గురువుగారు పరమహంస యోగానంద గారికి వారు ఒక ఊర్లో ఉంటూనే వాళ్ళు ఇక్కడ ఇంకో చోట ప్రత్యక్షమై చూపిస్తారనమాట. సో అది ఇవన్నీ బ్రతికుండంగా జరిగినవి. సో వాళ్ళు సమాధి అయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఈ లీలలు అయితే ప్రదర్శించారనమాట. సో ఇట్ ఈస్ వెరీ క్యాప్టివేటింగ్. సో అండ్ అదే ఒకటే కాకుండా గురువుగారు మహాసమాధి అయిన తర్వాత సో ఆయన ఎస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డై అని తనకి తెలుసు అనమాట. సో ఐ విల్ నాట్ డై ఆన్ మై బెడ్. నేను నిలబడుతూ నా దేశం గురించి మాట్లాడుతూ నేను దేవునిలో లీనం అయిపోవాలని చెప్పేసి ఒక లెక్చర్లో మన ఇండియన్ అంబాసిడర్ టు యుఎస్ ఆయన ముందు ప్రత్యక్షంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉండగా ఆయన లెక్చర్ ఇచ్చి ఎస్ ఐఎమ్ లీవింగ్ అని చెప్పేసి ఈ జస్ట్ డ్రాప్స్ అనమాట. అయిన తర్వాత ఆయన బాడీని ఒక 21 days ఒక క్యాస్క్లో భద్రపరుస్తారనమాట. భద్రపరిచి 21 days తర్వాత అక్కడ వాళ్ళు క్యూరేటర్, ఏదైతే మార్చరీ క్యూరేటర్ ఉన్నారో వాళ్ళు చూసి సర్టిఫై చేస్తారు. అంటే ఈ శరీరం పైన ఎక్కడ కూడా ఇంత కూడా ఒక ఫంగస్ కానీ బ్యాక్టీరియా అనేది గ్రో అవ్వకుండా అది ఉంటుంది అనమాట. దిస్ ఈస్ జస్ట్ టు ప్రూవ్ దట్ ఎ సెయింట్ హ్యాస్ ఈజ్ సో ఇన్కరప్టబుల్. ఆ యోగ సాధన చేస్తే అంత ఉచ్చస్థితికి పోయిన తర్వాత ఆ మహానుభావులు ఒక్కొక్క యోగుల చేత ఒక్కొక్క లీల అనేది దేవుడు ప్రదర్శింపజేస్తాడు అనమాట. సో ఇది గురువు గారిది అంత ఎగ్జాల్టెడ్ స్టేట్కి రీచ్ అయ్యాడనే దానికి ఇది ఒక నిదర్శనం. అవును, చాలా రోజుల పాటు అలా పెట్టాక కూడా ఇంత చిన్న డీకంపోజింగ్ కూడా అవ్వలేదు. సో మనం చాలా మంది చెప్తే ఇక్కడ మనకి అవ్వదు అది, కానీ ఇది యుఎస్లో జరిగింది. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సెయింట్స్ టు లివ్ ఇన్ యుఎస్ ఫర్ ఓవర్ 30 years. అండ్ ఏదైతే మనం స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ రిలీజియస్ లిబరల్స్ అని 1893లో అక్కడ లెక్చర్ ఇచ్చారు. 1893 or 92. సో అది అలాంటి కాంగ్రెస్లోనే పరమహంస యోగానంద గారు కూడా 1920లో లెక్చర్ ఇవ్వడం జరిగింది. సో దాని ఒక పుస్తకం రూపంలో ఉందన్నమాట. సో ఐ థింక్ ఎవ్రీబడి హూస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ థింగ్, వాట్ హీ సెడ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. It's a very small book. That is it. Yeah. And so that is how I got inspired. Wonderful అండి, వండర్ఫుల్. సో ఆ తర్వాత మీరు హైదరాబాద్లో జాబ్ చేయడం స్టార్ట్ చేశారు కదా. మరి నాన్నగారు అక్కడే ఉన్నప్పుడు మదనపల్లిలో అక్కడ చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి పాపం, వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కదా. మరి అటువంటప్పుడు మీరు మదనపల్లిలోనే పెద్ద హాస్పిటల్ పెట్టకుండా హైదరాబాద్లో పెట్టడానికి కారణం ఏంటి? అంటే అక్కడే నేను యాక్చువల్లీ హైదరాబాద్లో చదివిన తర్వాత కూడా ఇక్కడికి రావాలని నాకు ఇంట్రెస్ట్ లేదనమాట ఎట్టి పరిస్థితుల్లో. కాకపోతే నేను అక్కడే సెటిల్ అవ్వాలని ఫాదర్ కూడా చెప్పారనమాట. నీకు ఇక్కడేం ఉండాల్సిన అవసరం లేదు, మీరు సిటీకే వెళ్ళొచ్చు అంటే లేదు ఐ వాంట్ టు సర్వ్ ఇన్ రూరల్ ఏరియాలో అనుకొని నేను అక్కడ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాను. బై ద టైమ్ ఐ ఫినిష్ మై పీజీ అక్కడే సర్వీస్ చేస్తూ ఉన్నాను అనమాట. సరే ఇక్కడ వచ్చేసి వన్ ఆఫ్ మై అంకుల్ వాంటెడ్ మై హెల్ప్ ఇన్ వన్ రెప్యూటెడ్ హాస్పిటల్. ఐ వాజ్ ద సీనియర్ సర్జన్ హియర్. Okay. Of course, he was my relative also. I had to come here and I had to అక్కడ కూడా అందరికీ హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో, అది రిక్వెస్ట్ చేశారనే ఉద్దేశంతో అలా స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడికి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నా స్కిల్ని చూసి చాలామంది డాక్టర్స్, అంటే ఇది కొద్దిగా సొఫిస్టికేటెడ్ సర్జరీ వాట్ ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్. సో అంటే ఇట్స్ మోర్ టెక్నికల్ అనమాట. సో నా పనితనం చూసి ఇక్కడ లోకల్గా డాక్టర్స్, డిస్ట్రిక్ట్స్లో చాలామంది డాక్టర్స్ ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని వాళ్ళందరూ నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు టీచ్ చేయండి, లేకుంటే మాకు వచ్చి మా కాంప్లికేటెడ్ కేసెస్ ఇవన్నీ చేయండి అంటే అప్పుడు నేను ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ కానీ, ఖమ్మం డిస్ట్రిక్ట్, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, మన నిజామాబాదు, కామారెడ్డి, ప్లస్ కర్నూలు, నంద్యాల, కడప డిస్ట్రిక్ట్స్, తిరుపతి, ఇక్కడంతా కూడా డాక్టర్స్కి నేను వెళ్ళి సర్వీసెస్ ఆఫర్ చేయడం జరిగింది. కొంతమంది ఒక 50 years old డాక్టర్స్, 60 year old డాక్టర్స్ కూడా
నేను ట్రైన్ చేసి వాళ్ళని సెల్ఫ్ సఫిషియెంట్ చేసి నేను వాళ్ళతో మళ్ళీ బ్యాక్ టు అదర్ సెంటర్స్ అట్లా చేయడం జరిగింది అనమాట. సో మేము తెలుసుకోవచ్చా అండి, అంటే టెక్నికల్లీ చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అన్నారు కదా, ఏంటి ఆ సర్జరీ? అంటే ఇది మామూలుగా రొటీన్గా ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. అప్పట్లో అంత చేసేవాళ్ళు తక్కువ మంది ఉండేవారు. దీన్నే క్యాటరాక్ట్ విత్ ఫేకో ఎమల్సిఫికేషన్ అంటారు అనమాట. అంటే ఫేకో ఎమల్సిఫికేషన్ దాదాపు శుక్లాలు ఏవైతే తీస్తామో దాన్ని ఇన్స్ట్రుమెంట్ పద్ధతిలో ఒక కంప్యూటరైజ్డ్ మెషిన్ తోటి దాన్ని బయటికి తీయడం. సో దీంతో ఏంటంటే ఇంతకుముందు దాన్ని ఒక 6 to 10 mm వరకు ఇన్సిషన్ వేసి తీసేవారు. ఇది ఒక 2 to 2.8 mm లోపలే మనం తీస్తాం అనమాట. సో కంటికి ఎక్కువ డ్యామేజ్, కంటికి ఇన్సిషన్ కోత తక్కువ ఉంటుంది లాప్రోస్కోపీ లాగా. అట్ ద సేమ్ టైం విజువల్ రికవరీ చాలా త్వరగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక పేషెంట్కి అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉండొచ్చు, అంటే కాంప్లికేషన్స్ ఇన్ ద సెన్స్ అదర్ డిసీజెస్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, పారాలసిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, సో మెనీ అదర్ థింగ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. సో ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా ఏంటి అంటే అనస్థెస్ ఫిట్నెస్ అవ్వాలి, అనస్థిస్తే ఇలాంటి ఉంటేనే చేయగలము అనేది చాలా డిస్ట్రిక్ట్స్లో ఆ ఫెసిలిటీస్ అంతా తక్కువ ఉండేటివి. కానీ ఈ మాన్యువల్ సర్జరీ చేస్తే సో పీపుల్ అంతే రిస్క్ తీసుకునేవారు కాదనమాట. సో ఇలాంటి మనము చాలా త్వరగా సింప్లిఫైడ్గా ఈ ప్రొసీజర్ మనం చేయడం వల్ల ఇటువంటి పేషెంట్స్ అందరికీ కూడా మనం ఈ క్యాటరాక్ట్ సర్జరీ కొద్దిగా సునాయాసంగా చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ అంటే ఈ టీచింగ్ అంతా కూడా ఈ క్యాటరాక్ట్ సర్జరీ ఇంత సింప్లిఫైడ్ వేలో టీచ్ చేయడం అనేది ఏ ఇయర్లో చేశారు తెలుసుకోవచ్చు? టీచింగ్ అనేది నేను 2007-8 నుంచే నేను చేస్తున్నాను. సో ఒక రకంగా చెప్పాలంటే ఇంత విరివిగా క్యాటరాక్ట్ సర్జరీస్ మీద అవేర్నెస్ రావటం, అంటే ఇంతమంది డాక్టర్స్ చేయడం, ప్రజలకి ఇంత దగ్గరగా ఏ సదుపాయాలు ఉండడం అనే దాంట్లో మీ పాత్ర కూడా ఎక్కువగా ఉందని అనుకోవచ్చు. వెరీ ప్రౌడ్ అండి. సో సిద్ధార్థ గారు, అయితే మీరు చేసే ఈ క్రియాయోగా అనేది మీ వృత్తి విధానంలో ఎలా ఉపయోగపడింది? సో ఈ సర్జరీ ఏదైతే ఉందో ఛాలెంజింగ్ అనమాట. ఓకే, ఒక్కొక్కరిది ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. సో ఇక్కడ హ్యాండ్, ఐ, ఇయర్స్ అండ్ ఫుడ్ కోఆర్డినేషన్ ఇవన్నీ అవసరం అనమాట. సో ఒక సర్జరీ చేయాలంటే ఎన్నో స్టెప్స్ ఉంటాయి. మాన్యువల్ సర్జరీ అనుకోండి, ఇన్సిషన్ పెద్దగా వేస్తాం, సునాయాసంగా తీసేస్తాం. ఇందులో ఏంటంటే నా మెషిన్ని ఆపరేట్ చేయాలి, ఆ డైనమిక్స్ ఉంటాయి అనమాట. అంటే మేము ఆపరేట్ చేసే ఏరియా వచ్చేసి ఇట్ ఈస్ లెస్ దాన్ 0.5 ml, అంటే ఒక 1/2 cc మేము ఇన్ని డైనమిక్స్, ఎంత వాక్యూము, ఎనర్జీ, ఒక టర్బులెన్స్, ఇరిగేషన్, ఇవన్నీ సో మెనీ పారామీటర్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఎంత త్వరగా వీలైతే మనము మత్తు సూది లేకుండా, మత్తు స్పర్శ లేకుండా చేసి చుక్కలు వేసి ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో చాలా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి, బాగా ముదిరిపోయిన కేసెస్. ఇవన్నీ కూడా మన మైండ్ని ఎంత ఫాస్ట్గా థింక్ చేయగలము అనేది. సో దిస్ ఇస్ కాల్డ్ అటెన్షన్ స్పాన్, కాంప్రిహెన్షన్ లెవెల్స్. సో మనం ఎంత ఫాస్ట్గా మనం మెషిన్ కంటే కూడా మనం వేగంగా ఆలోచించాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ హెల్ప్స్. దాదాపుగా యావరేజ్ సర్జన్స్ ఒక 5 కేసులు 10 కేసులు అలా చేస్తారు. సో నేను విరివిగా చాలా ఫాస్ట్ స్పీడ్ తోటి with utmost safety and with very good outcomes, I can do a good number of cases. ఓకే, సో సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. అది సార్, మీ జర్నీ గురించి తెలుసుకున్నాము, బాబాజీ నేత్రాలయ స్థాపించడానికి గల కారణాలు తెలుసుకున్నాం. అయితే బాబాజీ నేత్రాలయ, సో ముందుగా మీరు అనుకున్నప్పుడే అనుకున్నారా ఈ పేరుని కానివ్వండి, ఆ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీస్తో పాటు మన స్పిరిచువాలిటీని కూడా మెండ్ చేయాలి అని? అంటే ఈ టెక్నాలజీ అని పెట్టాము. బాబాజీ గారి పేరు పెట్టడానికి కారణం అంటే ఫస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ మనం ఇలా ఉంది కాబట్టి నా శిష్యరికం చేశాము. మదనపల్లిలో పరమహంస యోగానంద అనే ఐ హాస్పిటల్ ఉంది. సో అంటే ఈ పేరు ఆల్రెడీ రజనీకాంత్ గారు సినిమా తీశారు. బట్ స్టిల్ ఈ పేరు అంటే ఇప్పుడు మనకి చాలామంది గురువులు, వాళ్ళు స్వాములు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఈ మహావతార్ బాబాజీ గారి అవతారం అనేది చాలా విశిష్ట అవతారం అనమాట. ఆయన పుట్టుక గురించి తెలియదు. సో ఇప్పటికి కూడా ఒక 2000 సంవత్సరాలు దాటింది అని వినికిడి మాకు. సో చాలామంది గురువులకి ఆయన దీక్ష ఇచ్చినట్టు మాకు ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో రాయడం జరిగిందనమాట. సో శంకరాచార్యులకు కానీ, గురునానక్ కానీ, ఇవన్నీ గురువుగారు చెప్పింది అనమాట, అందులో రాసింది. సో అట్లా పెద్ద పెద్ద గురువులకి అందరికీ కూడా ఈయన దీక్ష ఇచ్చినట్టు, ఈయన కింద శిష్యరికం చేసినట్టు మా గురువుగారు అందులో రాశారు. సో అంటే ఇంత మహాగురువు గారి గురించి పబ్లిక్కి తెలియాలా అంటే మనము అనే ఉద్దేశంతో మనము ఆఫ్కోర్స్ ఆయన గౌరవించాలని చెప్పేసి మనము ఈ పేరు పెట్టుకోవడం జరిగింది.
ఓకే. సో, అలాగే మీరు ఓన్లీ టెక్నాలజీ మాత్రమే యూజ్ చేయరు కదా! యోగా, మెడిటేషన్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు మీ పేషెంట్స్‌కి కూడా అని విన్నాను. సో, బాబాజీ నేత్రాలయాలో అసలు ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? అంటే బేసిక్‌గా ఇప్పుడు ఓకే. అన్ని కంటి ఆసుపత్రుల లాగానే మా దగ్గర కూడా ఓకే. అందరూ చేసినట్టే నా ప్రైమరీ స్పెషాలిటీస్ క్యాటరాక్ట్, రిఫ్రాక్టివ్ అనేది నేను అందిస్తూ ఉంటాను. సో ఇది కాకుండా జనాలు పబ్లిక్ ఎక్కువగా వచ్చేసి కాంప్లికేషన్స్ అంటే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి హెడేక్ అని, మైగ్రేన్ అని, మా పిల్లాడు సరిగ్గా చూపు మందగిస్తుంది ఏం చెప్పాలి. సో అందరూ ఏంటంటే మెడిసిన్స్ ఇస్తారు. సో ఇక్కడ మనం చిన్న డిస్కషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో అది ఏంటి అంటే ఓకే మన బాడీ అనేది ఇట్స్ సచ్ ఏ బిగ్ బయోకెమికల్ ఫ్యాక్టరీ. సో ఓకే మన లైఫ్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? మన ఓంబులో, మమ్మీ ఓంబులో. ఎస్, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ సింగిల్ సెల్ జైగోట్ అంటాం అనమాట. ఓకే, ఒక కణం నుంచి మనకి తలనున్న వెంట్రుక నుంచి అరికాలు గోరి వరకు ప్రతి ఒక్కటి మనకి తయారు చేసుకునే ఇంటెలిజెన్స్ ఉంది. సో ఒక జైగోట్ నుంచి స్టార్ట్ అయిన లైఫ్ ఇట్ గోస్ టు ఏ ఫుల్ బ్లోన్ ఫీటస్. సో నవజాత శిశువు జన్మించిన తర్వాత కూడా ఇట్ గ్రోస్ ఇంటూ ఏ ఫుల్ బ్లోన్ అడల్ట్. సో ఇదంతా కూడా ఈ సెల్స్ అన్ని ప్రతి ఒక్క ఆర్గన్స్ దర్ ఇస్ రిపేర్, డీజనరేషన్, రిపేర్ అండ్ రీజనరేషన్. సో ఈ కాన్సెప్ట్ని మనము ఓకే వీ వాంట్ వెన్ దెర్ ఇస్ సమ్ అక్యూట్ ఇల్నెస్ ఎస్ యూ రష్ టు ఎ డాక్టర్, బట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లైఫ్ స్టైల్. హియర్ ఐ జస్ట్ బ్రింగ్ సమ్ స్మాల్ ఎగ్జాంపుల్. ఏంటి అంటే ఇప్పుడు మన వెహికల్ ఉంది, పీరియాడిక్గా దాన్ని సర్వీసింగ్ చేస్తుంటాం. సో మా పేషెంట్స్తో ఇదే పదం వాడుతున్నారు, మీ బాడీని మీరు ఎప్పుడైనా సర్వీసింగ్ చేశారని. లేదండి అంటారు. అసలు తెలియదు కదా బాడీని సర్వీస్ చేయాలి. అయితే అనుకుంటారు సర్వీసింగ్కి ఇప్పుడు ఏ హాస్పిటల్కి పంపించాలి అని. అది సో ఈ బాడీ సర్వీసింగ్ అనేది నేను కాయిన్ చేసిన టర్మ్ అనమాట. సో ఇట్స్ నథింగ్ బట్ మనం ఎప్పుడైతే మనం పొలవో మనం ఏదో ఒకటి తినేస్తుంటాం, వారానికి రోజుకి 3-4 సార్లు తినడము, మళ్ళీ ఒక వారానికి 7 రోజులు తినడము, గ్యాప్ ఇస్తేనమ్మో ఇవాళ ఉపవాసం చేసినంతసేపు నెక్స్ట్ ఏం తినాలి అనేది మనము ఆలోచిస్తుంటాం, డబుల్ తినేది. సో ఇక్కడ ఏంటంటే ఒక సేయింగ్ అనమాట, ఏకభుక్తో మహాయోగి, ద్విభుక్తో మహాభోగి, త్రిభుక్తో మహారోగి అన్నట్టు. సో మనం ఎన్ని ఎక్కువ సార్లు తింటే మనకి మన లివర్ అన్నిసార్లు పనిచేయాల్సి వస్తుంది. సో ఇది మనము ఎంత ఐఎమ్ సేయింగ్ దట్ అంటే ప్రతి ఒక్కరికి వర్తించేది ఇది. ఇప్పుడు మాన్యువల్ లేబర్ ఉన్నారు, వాళ్ళు కొద్దిగా ఎక్కువ తినాల్సి వస్తుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ దర్ వర్క్. అంటే వాళ్ళు అది అంటే వాళ్ళు దాన్ని కరిగి చేసుకుంటారు. సో మనము సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు మితంగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళు కొద్దిగా ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట. ఎక్సర్సైజ్ చేస్తే ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ఫాస్టింగ్. ఎక్సర్సైజ్ మనం మ్యారథాన్ రన్ చేసాము, మనకి గ్లైకోజన్ స్టోర్స్ అనేది రిప్లీట్ అయిపోతాయి. ఎక్సర్సైజ్ చేసాము, రన్ చేసాము, సో దట్ ఇస్ అగైన్ గెటింగ్ ఇన్ టు కీటోసిస్. సో ఇక్కడ ఈ బాడీ సర్వీసింగ్ అనేది అట్లీస్ట్ హౌ ఐ ప్రాక్టీస్, ఐ డోంట్ సే దట్ దిస్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్, అట్లీస్ట్ ఐ ప్రాక్టీస్ ఇస్ దట్ పీరియాడికల్గా బిగ్గెస్ట్ క్యావిటీ ఇన్ ద బాడీ, మనం బయట స్నానం చేస్తాం. సో దాని తర్వాత అన్నిటికంటే బిగ్గెస్ట్ క్యావిటీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మన పేగులు అనమాట, కడుపు పేగులు. సో వీటిని మనము ప్రిస్క్రైబ్డ్ మేనర్ నేను చేసే పద్ధతిలో కరక్కాయ చూర్ణమో లేకుంటే ఒక ఆముదమో వేసుకొని పర్జింగ్ అంటారు. సో బాగా అలా చేసుకుంటే మనం పర్జింగ్ అంటే పేగులు మనం మామూలుగా న్యాచురోపతిలో ఎనిమా ఇస్తారు. సో వెన్ యూ హ్యావ్ టు పర్జ్, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ మౌత్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గివింగ్ ఎనిమా, బట్ దట్ ఈస్ వెన్ సంబడి కెనాట్ పాస్ అ మోషన్ యూ గివ్ ఎన్ ఎనిమా. బట్ మనకి ఏం ప్రాబ్లం మనం రెగ్యులర్గా నార్మల్ ఇండివిజువల్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ సిక్ ఇండివిజువల్స్, హెల్తీగా ఉన్న వాళ్ళు టు కీప్ యువర్ సెల్ఫ్ హెల్తీ. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ వెన్ యూఆర్ సిక్ డూ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈవెన్ పూర్వం ఋషి వైద్యంలో ఎవరైనా సిక్గా వస్తే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేసేవారంటే విరేచనము అనేది చేసేవారు అనమాట. అదే కాకుండా చిన్నపిల్లలు కూడా 10 రోజులకో 15 రోజులకో నెలకు ఒకసారి ఖచ్చితంగా ఇంట్లో అందరికీ ఆముదం ఇచ్చేవారు. సో ఈ ఫస్ట్ కొలాన్ క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొలాన్ క్లెన్జింగ్ అయిన తర్వాత వీ హ్యావ్ టు డూ నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ ఈజ్ లివర్. సో ఈ లివర్ని క్లీన్ చేసుకోవాలి. సో దాదాపుగా ప్రతి ఒక్కరికి నేను మా ఫాదర్ ఇన్లో రేడియాలజిస్ట్, మా ఫ్రెండ్స్ కొద్దిమంది రేడియాలజిస్ట్, సో వాళ్ళతో మాట్లాడి నేను తెలుసుకున్న స్టాటిస్టిక్స్ ఏంటి అంటే చాలామందికి ఫ్యాటీ లివర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు ఏంటంటే ఎన్ని రకాల జబ్బులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక లెవెల్లో ఫ్యాటీ లివర్ ఉంటుంది అది. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది మనం రివర్సల్ చేసుకోవాలి. సో ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత ఒబెసిటీ ఈజ్ కామన్ ఇండికేషన్. సో ఒకరికి ఒబెసిటీ వచ్చిందంటే వీళ్ళకి ఖచ్చితంగా మనకి ఫ్యాటీ లివర్ ఉందని మనం అల్ట్రాసౌండ్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో అందరికీ నార్మల్ లివర్ ఫంక్షన్ టెస్ట్లు ఉంటాయి, కానీ ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ఈ ఫ్యాటీ లివర్ గురించి
నాష్ అని కానీ NAFLD అని కానీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. సో ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ తీసుకున్న వారికే కాదనమాట, ఆల్కహాల్ తీసుకున్న వారికి కూడా ఇది వస్తుంటుంది. అది సో ఎందుకు వస్తుంది అనేది దిస్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్, దిస్ ఇస్ బిగ్ సబ్జెక్ట్ అగైన్, లెట్ ఇస్ నాట్ గెట్ ఇన్ టు దట్. సో ఈ ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకోవాలి. దేర్ ఆర్ సమ్, ఐ విల్ నాట్ సింప్లిఫై దట్, fasting is one method and there are various other natural methods. So if we follow this, we have to clean our, reverse the fatty liver. And when the fatty liver percentage is reduced, the liver can function to optimum level. సో ఈ మామూలుగా ఈ తిఫల ఇవన్నీ వేసుకుంటే కూడా కాస్త ఈ దోషాలన్నీ తగ్గి లివర్ మంచి కండిషన్లో. నెక్స్ట్ ఇస్ కిడ్నీస్. సో కిడ్నీ అనేది ఫిల్టరింగ్ థింగ్. సో మనం తినే టాక్సిన్స్ అన్నీ కూడా కిడ్నీ ద్వారానే వెళ్ళాల్సి వస్తాయి అన్నమాట. సో ఈ కిడ్నీని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. సో మన కిడ్నీ లోడ్ అయిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మన కలర్ ఆఫ్ యూరిన్ చెక్ చేసుకుంటే we would say that if the urine is high colored, our body is toxic a little bit. I'm just saying all these things are, I'm not general way. Sure, you're daily, and so you don't ప్రతి రోజు నేను వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకోవాలి అనేది కాదనమాట. యూరిన్ ఇస్ హై కలర్, డ్రింక్ మోర్ వాటర్. ఆల్కలైజ్, ఒక నిమ్మకాయ జ్యూస్ తాగితే దాన్ని ఆల్కలైజ్ అయ్యి మన యూరిన్ అనేది కొద్దిగా క్లియర్ అవుతుంది అనమాట. వీ షుడ్ డ్రింక్ సో మచ్ వాటర్ దట్ వీ గెట్ ఎనఫ్ క్లియర్ యూరిన్. దిస్ ఇస్ అ సింపుల్ ట్రిక్. దిస్ ఇస్ వన్ థింగ్. Okay, even anyhow skin, we take a bath, we need to use some scrubbing agent. Adi next వచ్చేసి మన బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్లో ప్రతి ఒక్కరికి ఒక అథెరోస్క్లెరోసిస్, ఎలాగైతే మనకి ఫ్యాటీ లివర్ అయితే వచ్చిందో ఈ అథెరోస్క్లెరోసిస్ అనేది మనకి రక్తనాళాలు సన్నబడడం లోపల, దాని లూమెన్. ఈ లూమెన్ని మనం అలాగే మనం ఎలా అయితే కిడ్నీ క్లీన్ చేసుకున్నామో, ఇంటెస్టైన్స్ క్లీన్ చేసుకున్నామో, ఈ బ్లడ్ వెజల్స్ని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మన బాడీ pH వచ్చేసి ఆల్కలైన్ 7.35 to 7.45 pH. ఈ pHని మనం ఏంటంటే మనం ఎక్కువ అసిడిక్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఓకే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది సెటిన్ అవుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ సెటిన్ అయినప్పుడు దర్ ఇస్ న్యాచురల్ మెకానిజం టు న్యూట్రలైజ్ దట్ అసిడిటీ. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ద బాడీ స్టమక్, ద అసిడిటీ ఈస్ దర్ వెన్ వి ఈట్ ఇన్ఫ్లేమ్డ్ ఫుడ్స్. కొద్దిగా ఆల్కహాల్ తీసుకున్నాను అనుకోండి, కళ్ళు ఎర్రగా అవుతాయి. అంటే ఏంటి, రక్తంలోకి వెళ్ళింది అది ఆల్కహాల్. సో అలానే మనం ఇన్ఫ్లమేటరీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఎందుకు మనం ఇప్పుడు అంతా యంగ్స్టర్స్ అంతా కూడా వాళ్ళు వీఆర్ సీయింగ్ సో మెనీ పీపుల్ గెటింగ్ హార్ట్ అటాక్స్ అండ్ మెనీ పీపుల్ పాసింగ్ అవే. అవును, ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ బాటిల్ ఉంది, సో దీన్ని నింపుతున్నాం. సో ఇంతవరకు ఇంత ఫుల్ ఉంది, ఇంత ఎంటీ ఉంది. ఎప్పుడు తొణుకుతుంది బయటికి, ఇంతవరకు వచ్చి బయటికి తొక్కుతుంది. కానీ ఎప్పుడు లాస్ట్ చుక్క వేసిన తర్వాత బయటికి తొణుకుతుంది బయటికి. కాకపోతే ఇది సేమ్ వే మనకి ఓవర్ నైట్ అనేది హార్ట్ అటాక్స్ రావు. సో గ్రాడ్యువల్గా నేరో అవుతూ వస్తుంటుంది అనమాట రక్తనాళాలు. సో దీన్ని కూడా మనం క్లీన్ చేసుకునే పద్ధతి అనేది ఉంటుంది. అది ఎస్. సో హౌ మచ్ టైం మనం ఒక ఫాస్టింగ్ చేసిన తర్వాత మనం ఆల్కలైన్ జ్యూసెస్, ఇవన్నీ ప్రకృతి వైద్యులు చెప్పినవి, బట్ ఐ ప్రాక్టీస్ దిస్. సో ఐ నో దట్ నేను ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఐ ఫీల్ స్ట్రెస్డ్ అవుట్ ఉంటాను. అప్పుడు ఐ టేక్ బీట్రూట్ జ్యూస్ విత్ జింజర్ విత్ సమ్ బ్లెండెడ్ విత్ సమ్ ఫ్రూట్. అదర్వైజ్ ఐ టేక్ బూడిద గుమ్మడికాయ జ్యూసు, ఈ సొరకాయ జ్యూసు, ఇవన్నీ తీసుకుంటాను. దే ఆర్ ఆల్ న్యాచురల్ ఆల్కలైజర్స్. రైట్, అవును. యా, సో దిస్ ఇస్ వన్ టెక్నిక్ టు క్లీన్ ద బ్లడ్ వెజల్స్. సో ఈ బ్లడ్ వెజల్స్ అనేవి మనం క్లీన్ చేసుకుంటే హౌ వీ కెన్ క్లీన్, ఇంప్రూవ్ ద బ్లడ్ సర్క్యులేషన్ టు ద బ్రెయిన్, to the endocrine organs, to all the vital organs. So this is one simple observation and my natural remedy. So మీకు హార్ట్ అటాక్ వస్తే కూర్చొని నేను జ్యూస్ తాగమని చెప్పాను. ముందు నుండే మనం పీరియాడికల్గా ఇది చేస్తే కూడా తగ్గుతుంది. బట్ విత్ కామన్ సెన్స్ ఐ ఫీల్ దట్ దే వర్క్ అండ్ ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఇట్. I think we should have some, we should think beyond the book and literature, and we should understand certain things and practice it. No harm. So you drink a beetroot juice, you drink cucumber juice తీసుకున్నారు, లేకుంటే సొరకాయ జ్యూస్ తీసుకున్నారు, దానివల్ల వచ్చిన నష్టం ఏంటి, ఏం లేదు. అంతే కదా, అంతే. సో దిస్ ఇస్ వాట్, learn how to clean your blood vessels periodically. I advise all the mothers, everybody, please ఇలాంటి జ్యూస్లు అనేది మీరు ఏదో ఒకటి తాగుతుంటారు, దానివల్ల ఇలాంటి జ్యూసులు తాగండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. కరెక్ట్, చాలా ట్రూ అండి. సో దిస్ ఇస్ ఆన్ ది ఫిజికల్ లెవెల్. ఓకే, మనం బాడీని ఎలా క్లీన్ చేసుకుంటాం, మైండ్. ఓకే, అయితే మైండ్లోకి వెళ్ళే ముందు, సారీ టు ఇంటరప్ట్, ఇక్కడ ఒక చిన్న ఇది, మీరు బ్లడ్ వెసల్స్ వరకు చెప్పారు.
అన్నిటికంటే మెయిన్ పార్ట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, కంటిని మనం క్లెన్స్ చేసుకోవడం అంటే చాలా నీట్తో క్లెన్స్ చేసుకుంటాం. బట్ చాలా మందికి ఇప్పుడు సైట్ రావడానికి కారణం కూడా డ్యూ టు ద ఎక్స్ట్రా రేస్, ఇన్ఫెక్టింగ్ రేస్, మనకి బ్లడ్ వెజల్స్ కంటిలో కూడా ఇబ్బంది పడుతున్నాయి. అందువల్ల చిన్నపిల్లలకు కూడా సైట్ వస్తుంది అని అంటున్నారు కదా. థింక్ యు ఆర్ ద మెయిన్ పర్సన్ హూ కెన్ ఆన్సర్ దాట్. సో వాటికి ఇలా ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, బీట్రూట్ జ్యూస్ తాగండి, బ్లడ్ బాగా పడుతుంది, కంటి చూపు మెరుగ్గా ఉంటుంది, క్యారెట్ తినండి అని. సో హౌ టు క్లెన్స్? బేసిక్గా మనం ఏంటంటే ఇప్పుడు ఒక అగైన్ విల్ హ్యావ్ టు గో టు సమ్ అదర్ ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ అదర్ అబ్జర్వేషన్ ఆఫ్ మైండ్. తప్పకుండా. ఓకే, ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటి అంటే లుక్ అట్ ఆల్ ది బిగ్ సైజ్డ్ యానిమల్స్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్. ఓకే, ఎలిఫెంట్, జిరాఫీ, రైనో, హిప్పోపొటమస్, కౌ, ఆక్స్, బఫలో, హార్స్, షీప్ అండ్ గోట్. ఇవన్నీ కూడా ఏనుగు, జిరాఫీ. దాని ఎముకల సైజు ఎంతవరకు పెరిగాయి? నా చికెన్ తినిందా, నా మటన్ తినిందా, నా పాలు తాగిందా, నా గుడ్లు తినేది? ఏం లేవు కదా. సో దాని అంత సైజు ఎముకలు ఆ గడ్డి తినే వచ్చింది. అవును. ఓకే, జిరాఫీ అంత సైజు పెరిగింది, దాని ఎముకలు గడ్డి తినే వచ్చింది. అఫ్కోర్స్ జెనెటిక్స్ ఉన్నాయి, బట్ అంత బోన్స్ ఫామ్ అయినాయి, అంత మజిల్ మాస్. ఏనుగు 6 టన్నులు ఉంటుంది, దాని అంత మజిల్ మాస్ కూడా ఈ వెజిటబుల్స్ గ్రీన్ తినే. అవును, అంత శాకాహారమే, మొత్తం శాకాహారమే. అంటే ఇప్పుడు వెళ్ళి మన పొలం అందరిని వెళ్ళి గడ్డి తినమట్లేదు. మనకి ఇప్పుడు మంకీ ఉంది, అది కూడా ఎక్కువ నట్స్, ఫ్రూట్స్ ఇవే తింటుంటుంది అనమాట. సో ఐఎమ్ నాట్ డిబేటింగ్ డోంట్ ఈట్ నాన్ వెజిటేరియన్, నేను ఎక్కడ చెప్పట్లేదు. సో దోస్ థింగ్ దట్ ఓకే నేను బాగా పెరగాలంటే నాన్ వెజిటేరియన్ తినాలని ఏం లేదనమాట. మీరు ఈ గ్రీన్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ ఎనీ గ్రీన్ వెజిటబుల్స్ ఆర్ మైక్రో గ్రీన్స్ అని కొత్తగా కాన్సెప్ట్ వచ్చింది. ఇవి మనకి ఈ కొల్లాజన్, మనకి ప్రోటీన్ అనేది బాడీకి అవర్ బాడీ ఇస్ కాన్స్టిట్యూటెడ్ బై ప్రోటీన్. ఓకే, దట్ ఈస్ సర్టన్ పర్సంటేజ్. బేసిక్ అవర్ బాడీ కాన్స్టిట్యూషన్ ఇస్ 72% వాటర్, 6% ప్రోటీన్ అండ్ 16 to 22% అకార్డింగ్ టు వేరియస్ లిటరేచర్ ఇస్ మినరల్స్. సో మనకి ప్రోటీన్ ఎంతైతే ఉందో మనకి ఈ ప్లాంట్ బేస్డ్ సోర్స్ నుంచి అడిక్వేట్గా వస్తుంది, విచ్ ఇస్ ద రైట్ సోర్స్ అనేది మనం ఎంచుకోవాల్సి వస్తుంది. కానీ ఈ ప్లాంట్ బేస్డ్ సోర్స్ నుంచి మనకి అమైనో యాసిడ్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో వీ రిక్వైర్ అమైనో యాసిడ్స్, నాట్ ప్రోటీన్స్. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తింటారు, అది ఆ ప్రోటీన్ అనేది బ్రేక్ అవ్వాలి, అది చాలా టైం పడుతుంది. అదే మనం ప్లాంట్ బేస్డ్ సోర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ అమైనో యాసిడ్స్ అనేది మనకి ఈజీగా అవైలబుల్ అవుతుంది. సో మనం ఈజీగా ఆ ప్లాంట్స్ నుంచి, మనం నట్స్ నుంచి అది ఈజీగా బ్రేక్ డౌన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అది మన ఇంటెస్టైన్స్ ఆల్కలైన్ ఉంటాయి కాబట్టి అది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. సో ద లివర్ కెన్ ప్రాసెస్ ది ప్లాంట్ బేస్డ్ అమినో యాసిడ్స్. సో ఈ మనకి ఈ వెజిటేరియన్ డయట్ ఎందుకు, హౌ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మెంట్ ఫర్ వెజిటేరియన్ డయట్ అనేది స్వామి శ్రీ యుక్తేశ్వర గారు ఒక బుక్ రాశారు, హోలీ సైన్స్ అని. దాంట్లో చాలా సింపుల్గా చెప్పేశారు, 2 సెంటెన్స్లో. Our human body is designed to be a fruitarian diet. అంటే ఫ్రూట్స్ అంటే ఆల్ సీరియల్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ ఫ్రూట్స్, లెగ్యూమ్స్ ఆర్ కన్సిడర్డ్ ఫ్రూట్స్, నట్స్ ఆర్ కన్సిడర్డ్ ఫ్రూట్స్, అండ్ వెజిటబుల్స్ ఆర్ ఆల్సో టెక్నికలీ, సైంటిఫికలీ దే ఆర్ ఫ్రూట్స్. సో వీఆర్ ఇన్ ప్రిన్సిపల్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది ఇంటెస్టైన్, దాని ప్రకారం. సో మనం వీ హ్యావ్ టు, ఇఫ్ యూ టేక్ మోర్ ఆల్కలైన్ ఫుడ్, అవర్ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తక్కువ ఉంటుంది, ఫుడ్ అప్టేక్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ఇట్. సో ఈ ఐస్ పవర్ అన్నారు కదా, ఎక్కడ కూడా ఏ స్టడీలో కూడా మనకి మయోపియా కానీ హైప్రోపియా కానీ దానికి కాజెస్ ఎంతవరకు మేము కనుగొనలేకపోయినాం. అంటే ఏదో ఒకటి చాలా వరకు స్టడీస్ చేస్తున్నారు. అట్లీస్ట్ వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ దట్ ఈ మన ఫుడ్లో అనేది న్యూట్రిషన్ తగ్గిపోయింది. న్యూట్రిషన్ అంటే ఈ మినరల్స్ అనేది తగ్గిపోయినాయి అనమాట. అందరూ ఓకే చిన్నపిల్లలు బాగా ఏపుగా పెరగాలని చెప్పి పొలం పాలు తాపిస్తుంటారు. అవును, దట్స్ నాట్, ఐ డోంట్ సపోర్ట్ ఇట్. ఓకే, ఐ వాంట్ టు గెట్ ఇట్ రైట్. అంత కావాలంటే నట్స్, సీడ్స్ అవన్నీ ఇవ్వచ్చు. బట్ వాళ్ళకి అంత ఇది కావాలంటే వాట్ ఐ ఫాలో ఇస్ దట్ ఐ టేక్ సమ్ వీట్ గ్రాస్ జ్యూస్ అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ ఆర్ 4 times. అందులో మినరల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ వీట్ గ్రాస్ జ్యూస్, ఈ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఫర్ అ సింపుల్ అండర్స్టాండింగ్. ఓకే, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తింటారు, ఎక్కువ తినగలుగుతారు. అలాంటిదే వాళ్ళకి ఒక లివర్ అనేది ఇచ్చామనుకోండి, నాన్ వెజ్ అంత తిన్నంత పోర్షన్ ఇది లివర్ తినలేరు, ఎందుకంటే అందులో ఇట్స్ వెరీ న్యూట్రియన్ రిచ్ అనమాట. అలాగే మనకి మునగాకు ఇలాంటి ఆకులు ఎక్కువ తిన్నాం అనుకోండి, కొద్ది వరకు తింటాం, మరి ఎక్కువ తినలేము అనమాట. అందుకే త్వరగా మనకి ఆ సటైటీ అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ద సింపుల్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ హౌ ఐ ఫాలో న్యూట్రిషన్. సో మీరు చెప్పినట్టుగా సీడ్స్, నట్స్, అలాగే ఫ్రూట్స్ తింటే ఎక్కువ బలంగా ఇది అందులో ఏంటంటే కొల్లాజన్ ఎక్కువ వస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు వేరే సంథింగ్ కాల్, మాకు ఐస్లో కెరటోకోనస్ అని ఒక డిసీజ్ ఉంటుంది.
ఈ కెరటోకోనస్ డిసీజ్కి వీ హ్యావ్ అ ప్రొసీజర్ కాల్డ్ కొల్లాజన్ క్రాస్ లింకింగ్ అంటాం. అంటే ఒక రైబోఫ్లోవిన్ అనే ఒక విటమిన్ డ్రాప్స్ వేసేసి ఆ కొల్లాజన్ అని ఐలో కార్నియాలో ఉన్న కొల్లాజన్ని మేము అల్ట్రావైలెట్ రేస్కి ఎక్స్పోజ్ చేసి ఈ కొల్లాజన్ని మనం స్ట్రెంథెన్ చేస్తుంటాం అనమాట. సో దాంతో ఏంటంటే ఆ కెరటోకోనస్ అనే జబ్బు ప్రోగ్రెస్ కాకుండా అరెస్ట్ అవుతుంది. సో మన బాడీలో కనెక్టివ్ టిష్యూ ఈ చాలా వరకు ఈ కొల్లాజన్ అనే ప్రోటీన్ ఉంటుంది అనమాట. మనం ఈ కొల్లాజన్ న్యాచురల్ సోర్సెస్లో పపాయ, మస్క్ మిలన్, సర్టన్ అదర్ ఫ్రూట్స్లో మనం అవి తీసుకుంటే మనకి కావాల్సినంత కొల్లాజన్ వస్తుంది మనకి. సో ఈ మధ్య కొల్లాజన్ ప్రొడక్ట్స్ అని కూడా అవి కూడా మనకి న్యూట్రాస్యూటికల్స్ లాగా కొల్లాజన్ స్టాండ్ అలోన్ పౌడర్స్ దొరుకుతున్నాయి మనకి. ఆల్ ఫ్లెషీ ఫ్రూట్స్ దే హ్యావ్ కొల్లాజన్. మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్. I mean, you should technically see, Google up and see what is, consult a nutritionist and ask which foods are rich in collagen. Right. So, ee vidhanga teeskunte, and you want to enjoy non-vegetarian, it's up to you. But you take more plant-based food, you get your nutrition, it's much easily absorbable form and less load on your stomach, on your body. సిద్ధార్థ గారు, అసలు ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అండ్ ఎలా మనం సైంటిఫికల్గా టెక్నికల్గా ఇంట్లోనే మనల్ని మనం ప్యూర్గా చేసుకోవచ్చు, బాడీని క్లీన్ చేసుకోవచ్చు అని చాలా చక్కగా స్టెప్ బై స్టెప్ భలే చెప్పారండి. సో యాక్చువల్లీ ఇప్పుడు బాబాజీ నేత్రాలయ చూసుకుంటే కనుక ముఖ్యంగా మీకు దగ్గరికి ఈ మధ్య కాలంలో ఒక 5 to 10 years స్పాన్లో ఎక్కువగా కళ్ళ ప్రాబ్లమ్స్ వేటితో వస్తున్నారు అంటే ఒకప్పుడు అయితే ఓన్లీ సైటు పెరిగిపోయిన వాళ్ళు లేదంటే ఏదన్నా దెబ్బ తగిలి అలాంటివి ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కంటి సమస్య ఉంటుంది కదా. సో ఈ మధ్యకాలంలో పెరిగిపోయిన కంటి సమస్యలు ఏంటి? అదే ఇప్పుడు మనం ఇది వరకు మాట్లాడుకున్నట్టు ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కంటి అద్దాలు చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ పర్సంటేజ్ అనేది చాలా వరకు పెరిగిపోయింది అనమాట. ఒకటి ఆన్సెట్ ఆఫ్ క్యాట్రాక్ట్, అది కూడా కాస్త త్వరగా అయిపోయింది. ఎందుకంటే మనకి ఫుడ్లో ఉన్న మనకి ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల కానీ ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఫామ్ అయిపోయి ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ క్యాట్రాక్ట్ వస్తున్నది. అట్ ద సేమ్ టైం డయాబెటీస్ ఇస్ ద బిగ్గెస్ట్ డిసీజ్. సో ఒకప్పుడు డయాబెటీస్ అంటే ఎక్కడో ఉంది అని వినేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదొక పెద్ద బిరుదులాగా అయిపోయింది, నాకు డయాబెటీస్ అనేది. సో ఇట్స్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, దే ఆర్ నాట్ డిసీజెస్. ఇఫ్ సంబడి ఈస్ బోర్న్ అట్ బర్త్ వితౌట్ ఎనీ డిజార్డర్స్, ఓకే, these are all acquired disorders. They can be easily reversed. Reverse your liver, keep your liver healthy and rejuvenate, give more antioxidants and colored vegetables, colored fruits, ivanni kuda. And one other very important antioxidant is coconut oil or ghee. So మన బాడీలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది లినోలెయిక్ అండ్ లినోలెనిక్ యాసిడ్ అనమాట. సో కోకోనట్ ఆయిల్ ఈజ్ రిచ్ ఇన్ ఓలెయిక్ యాసిడ్స్. సో predominantly practice use of coconut oil into my home cooking. Okay. That's my observation is that is one of the safest oil. So many Western literatures say so many other things, but to me technically I am convinced that's the safest oil and that's the best oil to cook, or ghee, whatever it is, either of these two. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా ఎస్ ఐ విల్ కంప్లీట్ ద థింగ్. ఈ డయాబెటిక్ రెటినోపతి, సో డయాబెటీస్ వచ్చేస్తే ఏముందంటే డయాబెటిక్ రెటినోపతి అనేది వస్తుంది. సో దానికి ట్రీట్మెంట్ అనేది ఇంజెక్షన్స్, లేజరు, సర్జరీ ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. సో మనం ఎన్ని చేసినా కూడా డయాబెటీస్ అనేది కంట్రోల్ కాకపోతే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఆస్ట్రే. ఓకే, మీరు కంటి నాళాలు ఒకటే కాదు, రక్తనాళాలు ఒకటే కాదనమాట. మనకి బ్లడ్లో ఎక్కడన్నా బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవ్వచ్చు, బ్రెయిన్కి స్ట్రోక్ రావచ్చు, హార్ట్కి స్ట్రోక్ రావచ్చు, మనకి లింబ్ పారాలసిస్ అవ్వచ్చు. సో ఇవన్నీ డయాబెటీస్ వల్ల అనమాట. మనం ప్రతి ఒక్క పార్ట్ని మనం రిపేర్ చేసుకుంటూ కూర్చోలేము. సో రివర్స్ యువర్ డయాబెటీస్, మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ కమింగ్ అవుట్. ఇఫ్ యూ రివర్స్ యువర్ డయాబెటీస్, యూ డోంట్ నీడ్ టు ట్రీట్ ఎనీ ఆఫ్ ది pathologies of diabetes, hypertension. So all these lifestyle disorders need reversal of the lifestyle. Correction of lifestyle. Of course, అందరూ మా ఫ్రెండ్స్కి అది చెప్తుంటే ఎవరు వినరండి, అది మీరు చెప్పి వేస్ట్ మందులు ఇస్తే అయిపోయింది మన పని అని వింటారు, కానీ పాటించరు. సో ఇట్ ఈస్ యువర్ బాడీ. ఇప్పుడు కారు ఉంది, కార్ని తీసుకెళ్ళి మనకి ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి మనం వెళ్ళి గోడ గుద్దుతాం కదా, చాలా జాగ్రత్తగా తుడుచుకుంటాం. అదే మనము కడుపులోకి చెత్త వేసి మనం కొంతమంది అంటుంటారు, సార్ నేను ₹1,00,000 ఇన్సూరెన్స్ చేయించాను, ఏమైనా ₹1,00,000 బండి తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ అని గోడ గుద్దించావు కదా. సో ఇట్ ఈస్ అప్ టు యువర్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ దట్ మనము బాడీని హెల్తీగా పెట్టుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ. సో సిద్ధార్థ గారు, చాలామందికి కంటికి సంబంధించిన ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద కామనెస్ట్ క్వశ్చన్స్,
నిజంగానే పిల్లల విషయం నుండి వద్దాం. ఫ్రమ్ ఏజ్ వైజ్కి వస్తే పిల్లలందరికీ వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి ఎవరైనా చెప్తారు టీవీ మొబైల్ స్క్రీన్స్ ఎక్కువ చూడొద్దు, కంటిలో సైట్ వస్తుంది అని. ఈజ్ ఇట్ ట్రూ? కేవలం మొబైల్ టీవీ స్క్రీన్స్ ఎక్కువ చూడటం వల్ల సైట్ వస్తుందా? జస్ట్ చూడడం వల్ల ఎక్కువ రాదు. ఇఫ్ యూ అండర్ నరిష్డ్, ఇప్పుడు ఏంది ఈ టేబులే ఉంది, ఓకే, ఇది ఒక 10 కేజీల వరకు బరువు వస్తుంది, ఓకే, ఒక 20 కేజీల వరకు బరువు వస్తుంది. దీనిపైన మనము 50 కేజీలు 100 కేజీలు పెడితే అంతా వంగుతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే పిల్లలకి సరైన న్యూట్రిషన్ లేనప్పుడు, అన్ని న్యూట్రిషన్ లేనప్పుడు, ఈ ఎక్స్ట్రా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీ కాల్ ఇట్, వీ కెన్ ఫర్ సేక్ ఆఫ్ కన్వీనియన్స్, నాట్ రియలీ డీజనరేషన్, ఈ డిసీజ్, ఈ మయోపియా కానీ ఈ కంటి జబ్బులు ఇవన్నీ కూడా మనము వీ కెన్ ఎక్స్పెక్ట్ దెమ్. ఐ మీన్ దిస్ ఆర్ ఆల్ నాట్ టెక్నికలీ రిటర్న్ ఆన్ పేపర్, బట్ ఐఎమ్ జస్ట్ సింపుల్ అబ్జర్వేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్. సో న్యూట్రిషన్ ఉండి అన్నీ చేసి జ్యుడిషియస్గా వాడుకోవాలి ఏదన్నా కూడా, అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఐ ప్రొటెక్షన్ స్క్రీన్స్ వస్తున్నాయి కదండి, అవన్నీ నిజంగానే మనకు ఆ ఎఫెక్ట్ని తగ్గిస్తాయా? ఖచ్చితంగా. మనకి ఏదైతే రేడియేషన్ కానీ అందులో వచ్చే లైట్ కూడా ఆ మిషన్ అనేది ఖచ్చితంగా యాంటీ గ్లేర్ గ్లాసెస్ కానీ ఆ స్క్రీన్కి ఉన్న ఫిల్టర్ కానీ ఖచ్చితంగా ఆ గ్లేర్ని తగ్గిస్తుంది. సో కంఫర్ట్ ఉంటుంది ఐస్కి. పెద్ద కొద్దీ టీన్స్కి వచ్చేసరికి సైట్ పెరిగిపోతుంది, కళ్ళజోడు పెట్టుకోవడం ఇష్టం ఉండదు, ఇప్పుడు అందరు స్టైల్గా ఉండాలనుకుంటారు కదా. సో ద ఆప్షన్ ఇస్ లేజర్ ఆర్ లెన్సెస్. మోస్ట్లీ లేజర్ ట్రీట్మెంట్స్ని చూస్ చేసుకుంటూ ఉంటున్నారు. హౌ సేఫ్ ఆర్ దే? అండ్ అందరూ చేయించుకుంటున్నారు కాదని కాదు, కానీ కొంతమందికి మాత్రం అవి ఫెయిల్ అవటం మనం చూస్తూ ఉంటున్నాం కదా, ఎందువల్ల అంటారు? ఇక్కడ దిస్ ఇస్ మై వెరీ వన్ ఆఫ్ మై కోర్ సబ్జెక్ట్. సో లేజర్స్ అనేది, లెన్స్ అనేది. సో లెన్స్ అనేది మీరు అనుకుంటున్నట్టు బయట కాంటాక్ట్ లెన్స్, అవును, ఓకే. ఇక్కడ ఈ కాంటాక్ట్ లెన్స్ అనేది వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇంటర్నల్ కాంటాక్ట్ లెన్స్. రైట్. ఇంటర్నల్ కాంటాక్ట్ లెన్స్. ఈ ఇంటర్నల్ కాంటాక్ట్ లెన్స్ని మేము ఐసీఎల్ అని కానీ ఐపీసీఎల్ అని కానీ ఒక ఫేకిక్ ఐఓఎల్ అంటాం అనమాట. సో లేజర్ అంటే కంటిలో ఉన్న నల్లగుడ్డని మనము మందం తగ్గిస్తున్నాం, ఓకే. లేజర్, ఏ లేజర్ అయినా కానీ ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు పాపులర్గా ఏంటంటే లేసిక్, బ్లేడ్లెస్ లేసిక్ స్మైల్ అని. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఒక టెక్నాలజీని క్రియేట్ చేస్తాయి. సో మనం గూగుల్ చేయగానే ఈ టెక్నాలజీ సుపీరియర్, ఈ టెక్నాలజీ సుపీరియర్ ఉంటుంది. ఆ కంటెంట్ని ఎవరు క్రియేట్ చేస్తారు? కంపెనీ వాళ్ళే క్రియేట్ చేస్తారు. అఫ్కోర్స్ డాక్టర్స్ అంటే పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఏమి ఎక్కువ సేల్ అవుతుంది అంటే పబ్లిక్ ఏది అవేర్నెస్ నుండి, ఇప్పుడు పలానా చాక్లెట్ డ్రింక్ ఇదే బాగుంది అంటే వాళ్ళు వెళ్ళి అడిగితే అదే వాడు షాప్ అవుతున్న అదే పెడతాడు. ఇక్కడ కూడా ఏ టెక్నాలజీ లేటెస్ట్ ఉంది అంటే పలానా ఒక డాక్టర్ తీసుకుంటే ఇది బాగుంది బాగుంది అని చెప్పేసి కంపెనీ వాళ్ళు ప్రాపగాండా చేసుకుంటారు. అఫ్ కోర్స్ ద టెక్నాలజీ మైట్ బి గుడ్, మైట్ రియలీ నాట్ బి దట్ గుడ్, నాట్ బి బ్యాడ్. సో మెనీ అదర్ థింగ్స్. సో ఈ లేజరు ఇవన్నీ కూడా ఒక ఆల్మోస్ట్ 1990s నుంచి ఉన్నాయన్నమాట. సో ఈ లేజరు ఈ నల్లగుడ్డు మందాన్ని తగ్గిస్తుంది. సో ఇప్పుడు ఈ గోడ ఉంది, గోడ 13 ఇంచీలు ఉంది, దాంట్లో మనం 40% తీసేసామనుకోండి, అప్పుడు దాని గోడ స్ట్రెంత్ ఏమవుతుంది? వీక్ అయిపోతుంది. సో అలానే ఇక్కడ కూడా నల్లగుడ్డులో కూడా మనం అఫ్కోర్స్ దీంట్లో అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఎంత గుడ్డు నల్లగుడ్డు కార్నియల్ థిక్నెస్ ఎంత ఉన్నా కూడా లేజర్ అన్నది కానీ, బ్లేడ్లెస్ లేసిక్ అన్నది కానీ, ఫెమ్టో కానీ, స్మైల్ అన్నది కానీ ఇవన్నీ కూడా గుడ్డు మందాన్ని తగ్గిస్తున్నాయి. సో ఇక్కడ నా దగ్గర లేజర్ ఉన్నా కూడా నేను చేసేది ఎవరైనా 1 పవర్ ఉంటేనే నేను చేస్తాను. కాకపోతే దాదాపుగా అందరికీ నేను రికమెండ్ చేస్తాను, ప్రతి ఒక్కరికి ఈ పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్ అనేది దయచేసి ఇది ఎంచుకోండి. ఇది పర్మనెంట్, కంట్లోపల ఒకసారి పెడితే జీవితాంతం ఉంటుంది. ఎప్పుడైనా వద్దు క్యాటరాక్ట్ వచ్చిందా ఇంకోటి వచ్చిందా మనం దాన్ని తీసేయచ్చు. సో ఇది కాకపోతే ఇప్పుడు ఏంటంటే లేజర్ కాస్ట్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అవును, 40,000 నుంచి అలా ఉన్నాయి, 40,000-50,000. ఈ ఐసీఎల్ అన్నది ఒకప్పుడు ఇంపోర్టెడ్ మాత్రమే ఉండేది. సో అప్పట్లో కాస్త తక్కువ ఉండేది. ఇప్పుడు దాన్ని ప్రొసీజర్ చేసుకోవాలంటే దాదాపు 1,50,000 నుంచి 3 లక్షల వరకు హాస్పిటల్ని బట్టి, డాక్టర్ని బట్టి, బేసిక్గా జనరల్గా 1.25 to 2 lakhs వరకు అవుతుంది అనమాట. కాకపోతే మనకి ఇప్పుడు ఇండియన్ లెన్సెస్ వచ్చాయి. సో ఇండియన్ లెన్సెస్ వచ్చిన తర్వాత ఏమైంది? మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. సో ఇవి దాదాపుగా 8-9 years నుంచి వాడుతున్నాం, అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. సో అందరికీ ఏంటంటే అండ్ అట్ ద సేమ్ టైం దిస్ ఐసీఎల్ అనేది మోర్ స్కిల్ఫుల్ సబ్జెక్ట్, ఇంకా కొంచెం ఎక్కువ ప్రెసిషన్ అవసరం అనమాట. సో నాట్ ఎవ్రీబడి ఈజ్ సో కంఫర్టబుల్ విత్ దిస్ ప్రొసీజర్. లేజర్ అంటే ఏంటి? మనం అన్ని డేటా అంతా ఫీడ్ చేసేసి మనం ఫ్లాప్ తీసేస్తే అవన్నీ కూడా కొద్దిగా ఆ మెషిన్స్ అన్నీ ఉంటాయి. ఇట్స్ మోర్ మెషిన్ డిపెండెంట్, సర్జన్ డిపెండెంట్ చాలా తక్కువ అనమాట. ఐసీఎల్ అనేది మోర్ సర్జన్ డిపెండెంట్. సో ఈ ఇండియన్ లెన్స్ అనేది అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇంపోర్టెడ్ లెన్స్ కంటే రేంజ్ ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇండియన్ మేడ్. మన యూఎస్, యూకే కొన్ని రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఉన్న కంట్రీస్ తప్పించి
ఇట్ ఈస్ ఎక్స్పోర్టెడ్ టు లాటిన్ అమెరికన్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్, జపాన్, చైనా అండ్ ఆఫ్రికా అండ్ ఆల్ ఆఫ్ ఏషియా, అదర్ ఆఫ్ ఏషియా. అండ్ దీనికి రేంజ్ ఎక్కువ ఉందన్నమాట ఇంపోర్టెడ్ లెన్స్ కంటే కూడా. మేము చూసిన రిజల్ట్స్ అయితే ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఈక్వివోకల్ రిజల్ట్స్ తత్సమానంగా మాకు ఫలితాలు వస్తున్నాయి. సో మనం ఫారెన్ లెన్స్నే కొనుక్కోవాలి. మీకు డబ్బులు ఉన్నాయి, నాకు ఇండియన్ లెన్స్ వద్దు, నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే మీరు పెట్టుకోండి. లేని వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు ఐమ్ నాట్ మన ఇండియన్ లెన్స్ అయితే ఒక బేసిక్గా వీ హ్యావ్ 2 వర్షన్స్, బేసిక్ వర్షన్, అడ్వాన్స్ వర్షన్. వీఆర్ ఆఫరింగ్ ది బేసిక్ లెన్స్ అట్ ది కాస్ట్ ఆఫ్ లేజర్స్. సో దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఎనీబడి టు గో ఫర్ లేజర్స్. మీరు లేజర్ ఇస్ నథింగ్ బట్ బర్నింగ్ ది ఐ విత్ లేజర్, రెడ్యూసింగ్ ద థిక్నెస్. దాన్ని ఆవిరి చేస్తున్నాం. అది ఆవిరి వెళ్ళిపోయింది, పచ్చబొట్టు పట్టినట్టే, ఇన్విజిబుల్ టాటూ విచ్ యూ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. ఈ పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్ అనేది మేము కంట్లో పెట్టిన తర్వాత ఏదన్నా ఇష్యూ వస్తే దాదాపుగా ఐ సే దట్ ఇట్ ఈస్ 99.999999% సేఫ్. మేము ఈ ఐపీసీఎల్ అనేది ఆర్ ఇండియన్ పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్ని మేము ఒక లేజర్ కాస్ట్కి మేము అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుందన్నమాట. సో మేము పబ్లిక్ లైక్ ఓకే ఐ నీడ్ టు టేక్ ఇట్ ఇన్ టు ద పబ్లిక్. సో పీపుల్ ఈ లేజర్స్ని మీద ఈ ఐపీసీఎల్ని, ఇండియన్ లెన్సెస్ని ఎంచుకోవాలని మా రిక్వెస్ట్. బికాస్ వీఆర్ గెటింగ్ ఇట్ అట్ ది అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ యాజ్ ఆన్ పార్ విత్ లేజర్స్. సో మీరు లేజర్స్ ఇప్పుడు అందరూ నా దగ్గరికి నేను రమ్మని చెప్పట్లేదు. మీ దగ్గర ఉన్న డాక్టర్తో వెళ్ళి మాకు ఇదే కావాలి, మాకు అందుబాటులో ధరలోనే దొరుకుతుంది కదా, మేము ఇలా పలానా డాక్టర్ చెప్పారు, మాకు మీరు చేయగలరా అది మీరు రిక్వెస్ట్ చేయండి. సో మీకు ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. సో మాకు ఇక్కడ దొరకని పెరిఫీలో కొంతమంది చేయలేని డాక్టర్లు ఉంటే మీరు మా దగ్గరికి వచ్చి మీరు సర్వీస్ని ఉపయోగపెట్టుకోవచ్చు. సో ఈ విలేజ్ పబ్లిక్, సో అద్దాలు ప్రతి ఒక్కరు అద్దాలు వాడుతున్నారు. సో అద్దాలు వాడడం అనేది ఇవాళ మీకు ఆ పవర్ అనేది ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు అదొక రిక్వైర్మెంట్. అవును. కాకపోతే ఏంటంటే అద్దాల పైన మనం అపోహలు ఉన్నాయి. చాలామంది ఇంకా అద్దాలు వాడుతున్నారు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి భయం, ధైర్యం లేదు. లేదర్ అయితే ఏమైనా కొంతమందికి వాళ్ళ చుట్టుపక్కల కొంతమందికి కాంప్లికేషన్స్ వచ్చాయి. సో ఇక్కడ నేను చెప్తున్నాను, మీకు ఎటువంటి మీ కంటి బాధ్యత అనేది సేఫ్టీ నాది. మేము అన్నీ స్క్రీన్ చేసుకొని ఐ వుడ్ సే దట్ ఐ కెన్ నాట్ సే 100%. దట్స్ వై ఐ సే 99.999999%. సో యూ ఐస్ ఆర్ సో సేఫ్ విత్ దిస్ ఇండియన్ పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్. You want the imported one, I can definitely give you. But I would say that this Indian contact lens, permanent contact lens, అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీకు ఎటువంటి చింత లేదు. ఎప్పుడైనా కూడా అది ఏమైనా కూడా నేను తీసి మళ్ళీ ఇంకోటి పెట్టగలను. మేము ఇంతవరకు అలాంటివి చూడలేదు. ఓకే, దాంట్లో ఏం కాంప్లికేషన్ వచ్చినా కూడా మేము హ్యాండిల్ చేయొచ్చు. మీ కళ్ళు అనేవి అబ్సల్యూట్ సేఫ్టీ, మీకు అన్ని సేఫ్టీ ఉంటేనే మేము దాన్ని మీకు సజెస్ట్ చేస్తాం. లేకపోతే ఏదో పక్కన వాళ్ళు చేసుకున్నారని చెప్పి మీరు చేసుకోకండి. సో ఇది ఎటువంటి కార్నియల్ థిక్నెస్ అంటే నల్లగొడ్డు మందం ఎంత ఉన్నా కూడా ఇది సెట్ అవుతుంది. కాకపోతే ఇది కొంతమందికి కంటి లోపల స్పేస్ ఉంటుంది, యాంటీరియర్ చేంబర్ డెప్త్ అనేది, అది తక్కువ ఉన్న వారికి సెట్ అవ్వదు అనమాట. సో వారికి కూడా మనం వేరే లెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ దట్స్ ఆల్ ఇన్ పర్సనలైజ్ బేసిస్. లేజర్ ట్రీట్మెంట్లో నల్లగుడ్డుని కొంచెం చెక్కేసి ఆ పారామీటర్ థిక్నెస్ తగ్గిస్తారు అన్నారు కదా, ఆ మందం తగ్గించడం వల్ల ఇప్పుడు సైట్ నార్మల్ అవుతుంది, అది పర్మనెంట్గా నార్మల్ అవుతుందా? మనం ఏజ్ పెరిగే కొద్దీ వచ్చి మళ్ళీ డెఫిషియన్సీస్ అన్నీ వస్తాయా? అంటే బేసిక్గా మనము ఒక 18 to 21 years వరకు గ్రోత్ ఉంటుంది అనమాట. అంటే ఆ ఏజ్ వరకు కొంతమందికి అరెస్ట్ అయిపోతుంది. మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక 6 months to 1 year పవర్ స్టేబుల్గా ఉన్నప్పుడే మనం తీసుకుంటాం పేషెంట్ని. సో ఆ ఏజ్లో చేసిన తర్వాత దాదాపుగా లైసే 95-98% పీపుల్లో గ్రోత్ అనేది మళ్ళీ ఉండదు. అది మళ్ళీ కొంతమందికి పెథలాజికల్ మయోపీ అంటారు, అంటే 8, 9, 10 పవర్ ఉన్న వాళ్ళకి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో మీరు లేజర్ చేసినా చేసుకోకపోయినా కూడా అది న్యాచురల్గా అది పెరుగుతుంది. దట్స్ ఎ డిసీజ్ కండిషన్, పెథలాజికల్ కండిషన్స్, వెరీ ఫ్యూ పర్సంటేజ్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి లేజర్ చేసిన తర్వాత మనం అన్ని పారామీటర్స్ సెట్ చేసుకొని మీకు లేజర్ సూట్ అవుతుంది, మనకి తగినంత మందం ఉన్నాయి అని చెప్పిన తర్వాత కూడా మనకి ఈ రిగ్రెషన్ అంటాం అనమాట. అంటే పవర్ మళ్ళీ బ్యాక్ రావడం, అంటే నల్లగొడ్డు ఇలా సాగుతుంది. దీన్ని ఎక్టేషియా అంటాం మేము. సో ఇది సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంది అది. బట్ ఈ నల్లగుడ్డుని మనం టచ్ చేయకుండా మనం కంటి లోపల కాంటాక్ట్ లెన్స్ పెట్టిన దానివల్ల ఈ లేజర్లో మనకి ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో ఏవి కూడా మనకు ఉండవు అనమాట. ప్లస్ ఈ లేసిక్లో చాలా మందికి డ్రైనెస్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో నేను చెప్పేది ఏం లేదు, మీరు గూగుల్ తీసి చూడండి,
అందులోనే ఉంటాయి. వాట్ ఈస్ ఇన్సిడెన్స్ ఆఫ్ డ్రై ఐ అనేది, హౌ సేఫ్ ఈజ్ ఐపీసీఎల్, హౌ సేఫ్ ఈజ్ ఐసీఎల్, హౌ లేజర్ గురించి, స్మైల్ గురించి అన్నీ చెప్తూ ఉంటారు. బట్ మీకు స్మైల్లో కూడా లిమిటేషన్స్ చాలా ఉంటాయి, కొద్ది పవర్ వరకే చేయొచ్చు. కానీ ఈ ఐ లెన్స్లో మాత్రము లిమిటేషన్స్ చాలా తక్కువ, రేంజ్ చాలా ఎక్కువ. 1 diopter నుంచి మీకు 20-25 వరకు కూడా చేయొచ్చు అనమాట. సిలిండర్ ఉంది, అన్నీ కూడా మనం చేయొచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది అది. సో మనం ఇప్పుడు ఈ కళ్ళజోళ్ళ నుంచి విముక్తి. ఓకే, ప్రతి ఒక్కరు ఎందుకు అద్దాలు వేసుకుంటున్నారు, ఇందాక చెప్పినట్టు డౌట్స్, సేఫ్టీ ప్రొఫైల్, ఇంత అష్యూరెన్స్ నేను ఇస్తున్నాను. మీరు వచ్చి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంకా వచ్చి కూడా మీరు ఇవన్నీ మనం ఇప్పుడు చేసిన ఈ డిస్కషన్లో మళ్ళీ అవన్నీ వినుకోవచ్చు అనమాట. మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా ఏదైనా ఫర్దర్ కావాలంటే కూడా మళ్ళీ వచ్చి మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అప్ టు ఏజ్ ఆఫ్ 30-35 అప్ టు ఏజ్ ఆఫ్ 35-36-37 వరకు. సో తర్వాత అద్దాలు వాడుతున్నారు, మేము ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరు 40 years అవ్వగానే చత్వారం వస్తున్నది, రీడింగ్ గ్లాసెస్ వాడుతున్నారు. సో రీడింగ్ గ్లాసెస్ అనేది మనం 40 years నుంచి 60 years వరకు మనకి రీడింగ్ గ్లాసెస్ ఒక పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 40 years పైబడ్డ వాళ్ళకి ఇదివరకే స్పెక్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రోగ్రెసివ్ గ్లాసెస్ వాడుతున్నారు. సో ది ఓన్లీ సొల్యూషన్ టుడే ఈజ్ ప్రోగ్రెసివ్ గ్లాసెస్. ఆ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అంటే ఇప్పుడు మీరు నేను ఉన్నాము, వీఆర్ నాట్ వెరింగ్ ఎనీ స్పెక్టికల్స్. మన ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఇంతవరకు ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంది, మనం చేతులు ఇలా పెడితే ఇటు పక్క నుంచి ఇటు పక్క మనకి అంతా బాగా కనపడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటారు అనమాట. అది మనం ప్రోగ్రెసివ్ లెన్స్ వేసుకున్నాము, ఏదో మనం ఇలా ఏదో పెద్ద గొట్టం పెట్టుకొని చూసినట్టు ఇంతే ఉంటుంది. ఎటు తిప్పాలన్నా కానీ తల ఇటు 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 తిప్పాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద లిమిటేషన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ గ్లాస్. ఇది వరకు అదొక్కటే సొల్యూషన్. ఎస్, ఇప్పుడు ఏంటి డాక్టర్ గారు వీళ్ళందరూ ప్రోగ్రెసివ్ గ్లాస్ ప్లస్ దానికి బోల్డ్ అండ్ డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఓకే, అది దట్స్ వన్ డిఫరెంట్ ఇష్యూ. ఈ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ వాడే వాళ్ళకందరికీ కూడా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అడ్వాన్స్డ్ ట్రైఫోకల్ లెన్సెస్ అండ్ బైఫోకల్ లెన్సెస్ ఉన్నాయి. బైఫోకల్ లెన్సెస్ అంటే ఫార్ అండ్ నియర్. ఇవి ఇంట్రాక్యులర్ లెన్సెస్ విచ్ వర్ ఎసెన్షియలీ ఏంటి అంటే ఇప్పుడు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఈ లెన్సెస్ మామూలుగా మనము శుక్లం ఆపరేషన్ చేసిన తర్వాత ఒక సింగిల్ పవర్ లెన్సే పెట్టడం జరుగుతుంది. దాదాపు ఇండస్ట్రీలో తీసుకుంటే 95-98% వరకు ఈ సింగిల్ పవర్ లెన్సెస్ పెడుతున్నాం అనమాట. ఈ డబుల్ పవర్ లెన్సెస్ అంటే బైఫోకల్ లెన్సెస్ కానీ ట్రైఫోకల్ లెన్సెస్ కానీ ఫస్ట్లో ఓన్లీ ఇంపోర్టెడ్ కంపెనీసే ఉండేటివి. ఇప్పుడు అవన్నీ కూడా మన ఇండియన్ కంపెనీస్ వారికి సమానంగా వారికంటే మించి క్వాలిటీ మనకి ఇండియన్ లెన్సెస్ ఇస్తున్నారు. సో దానివల్ల మనము ఈ ప్రోగ్రెసివ్ లెన్సెస్ వారికి కానీ, క్యాటరాక్ట్ వచ్చిన వారికి కానీ, మనం ఈ బైఫోకల్ లెన్సెస్ కానీ, ఈ ట్రైఫోకల్ లెన్సెస్ కానీ దాదాపుగా అంటే దాంట్లో స్ఫెరికల్ లెన్స్ పవర్, సిలిండ్రికల్ లెన్స్ పవర్ అన్నీ కరెక్ట్ చేసే విధంగా వీఆర్ అచీవింగ్ ఆల్మోస్ట్ 90-95%. ఐ కెన్ సే 100%. 100% we achieve 80-85% of the time. So 90-95% of the time people will be spectacle independent. ఇప్పుడు ఉంది మన దగ్గర 40 years అయిన తర్వాత, ఓకే విల్ టాక్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ది లేడీస్. ఓకే, నన్ ఆఫ్ దెమ్ డూ ఎనీ యాక్టివ్ డ్రైవింగ్ బట్ దే ఆర్ వేరింగ్ దర్ స్పెక్టికల్స్. వాళ్ళకి మనకి సొల్యూషన్ ఇవ్వాలి. ఓకే, మేము క్యాటరాక్ట్ వరకు వెయిట్ చేస్తామంటే యూ కెన్ వెయిట్. బట్ ఇక్కడ యూఎస్లో అంతా కూడా దిస్ న్యూ నార్మ్. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ యువర్ క్యాటరాక్ట్స్. 60 years అయింది, అక్కడ 60 years అవ్వగానే మోస్ట్ ఎవ్రీబడి డ్రైవ్స్ ఈవెన్ ఆఫ్టర్ 60. అక్కడ వాళ్ళకి దిస్ సంథింగ్ కాల్డ్ కాలిఫోర్నియన్ క్యాటరాక్ట్స్. అంటే మనము నైట్ టైం లైట్స్ అవన్నీ చూస్తే గ్లేర్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళకి దే కెనాట్ డ్రైవ్ ఇన్ ద నైట్. బట్ విత్ దిస్ ట్రైఫోకల్ ఐవాల్స్ వేసుకున్న తర్వాత బేసిక్గా వాళ్ళు మోనోఫోకల్ లెన్సెస్ వేసుకుంటారు. మళ్ళీ యూ విల్ హ్యావ్ టు వేర్ పైన ప్రోగ్రెసివ్ గ్లాసెస్ వేసుకోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్ లెన్సెస్ ఏంటి అంటే విత్ దోస్ లెన్సెస్ వన్ కెన్ ఈవెన్ డ్రైవ్ ఇన్ ద నైట్ ఆల్సో. That is again an individual perspective. How challenging somebody, how what do you call daring, daring ante kuda yes I want to do it, I can tolerate. A tolerance levels baga unna vallu kuda ilanti lenses ani vadukochu. So all those who are 40 plus having big glasses, wearing progressives can get rid of them. ఇవాళ మనం వేసిన లెన్స్ ఖచ్చితంగా మనకి నెక్స్ట్ 40-50 years అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ మెటీరియల్నే మనం ఇప్పుడు ఎంచుకుంటున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ఏజ్ 40 plus అబవ్. మాకు 60 ఏళ్ళు అయినాయండి, మాకు శుక్లాలు రాలేదు. నా రికమెండేషను, మేము ఇప్పుడు చూసే క్యాటరాక్ట్స్ అన్నీ కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు మాకు ఇంకా శుక్లాలు రాలేదు, పలానా వాళ్ళు వద్దని చెప్పారు, నెగ్లెక్ట్ చేసి పూర్తిగా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయి ఆపరేషన్ చేయడానికి కష్టమైపోయి చేస్తే కొన్నిసార్లు రిజల్ట్స్ కాంప్రమైజ్ అయిపోయి ఇటువంటి కష్ట పరిస్థితులు వస్తుంటాయి అన్నమాట. సో నా రికమెండేషన్ ఏదో మాకు డబ్బులు కావాలని కాదనమాట. మీరు దయచేసి మీ ఇంట్లో ఎవరైనా 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉంటే మీ దగ్గర ఎక్కడ డాక్టర్ ఉంటే అక్కడ దయచేసి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోగలిగితే మంచిది అని నా మనవి.
మీరు శుక్లాల కోసం వెయిట్ చేయక్కర్లేదు. మీరు ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు కారు అద్దం ఉంది, ఎప్పుడు తుడుచుకుంటాము? సన్నగా ప్రతిరోజు తుడుచుకుంటాము. సన్న దుమ్ము పడితే రోజుకు 2 సార్లు కూడా తుడుచుకుంటాం. నేను వానలో వెళ్తుంటే 4 చిలుకలు పడంగానే వెంటనే వైపులు వేసుకుంటాం. సో అలాగా మనకి ఎలాగైతే మన చర్మం ముడత పడుతుందో కంటి లోపల లెన్స్ అనేది కూడా దాని క్లారిటీ అనేది ఏజ్ వరకు తగ్గుతూ వస్తుంది. సో కొంతమందికి 40లోనే క్యాటరాక్ట్ వస్తుంది, కొంతమందికి 60లో వస్తుంది, కొంతమందికి 70 కూడా రాదు. కానీ ఏదంటే మనకి ఈ చర్మం ముడతపడినట్టు, ఏజింగ్ అయినట్టు, మన జుట్టు నెరిసినట్టు ఈ క్యాటరాక్ట్ కూడా ఒక స్టేజ్లో వస్తుంది అనమాట. 5% ఉండొచ్చు, 10% ఉండొచ్చు, 30% ఉండొచ్చు. అద్దం వేసుకుంటే క్వాంటిటీ ఉంటుంది కానీ క్లారిటీ ఉండదు. సో కొంతమందికి 80-90% విజన్ ఉంటుంది కానీ లోపల శుక్లం ఏమో 80% వచ్చేసి ఉంటుంది. ఇవన్నీ క్యాటరాక్టా నైగ్రా ఆర్ బ్రౌన్ క్యాటరాక్ట్ అంటూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ ఆపరేషన్ చేయడానికి చాలా కష్టతరమైన కేసెస్. సో ఆపరేషన్ చేసేటప్పుడు కాంప్లికేషన్స్ వచ్చిన ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో నాట్ జస్ట్ అట్ 60 వచ్చేస్తే దయచేసి అందరూ ప్లీజ్ కన్సిడర్ ఏ క్యాటరాక్ట్ సర్జరీ. దెర్ ఇస్ నో హార్మ్ బికాస్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్స్, అడ్వాన్స్ టెక్నాలజీస్తో ప్రతి ఒక్కరు ఈవెన్ నాట్ ఓన్లీ అట్ 60, నేను నాకు అన్నట్టు క్లియర్ లెన్స్ ఎక్స్చేంజ్ 40 నుంచి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలకే, న్యూ బార్న్ బేబీస్కి, పీడియాట్రిక్ చిన్నపిల్లలు కూడా డిసీజెస్ వల్ల క్యాటరాక్ట్స్ వస్తున్నాయి. వాళ్ళకు కూడా మేము క్యాటరాక్ట్స్ చేస్తూ ఉన్నాం. సో ఆ క్యాటరాక్ట్స్ చేసిన దానివల్ల పేషెంట్కి ఎటువంటి అంటే అవసరం ఉంది కాబట్టి మనం అప్పుడు చేస్తాం. సో అలాంటి ఉన్న కరెంట్ జనరేషన్ ఆఫ్ ఐబాయిల్స్తో వన్ కెన్ సేఫ్లీ ఎస్ మీకు నా క్యాటరాక్ట్ వచ్చినప్పుడు నాకు ఇవాళ ఎవరన్నా 45 years ఉన్నారు, నాకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను చేసుకుంటానంటే ఇక 60 తర్వాత ఇయర్స్ మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో అది ఎప్పుడో అది. బట్ యూనో ఈ నెక్స్ట్ 15 years, నెక్స్ట్ 5, 10, 15 years ఈజ్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. రైట్, కరెక్ట్, అంతే కదా. అప్పుడే కదా మనం మేజర్ today I mean the most important years for me in the next 5, 10, 15 years, and why should I think about 60 years? And yes, ఇవాళ నేను క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకున్నా కూడా 60 years తర్వాత కూడా ఇవి పని చేస్తాయి. దీనివల్ల మనం చేసుకున్న దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. కరెక్ట్. అయితే డాక్టర్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాట్రాక్ట్ కానివ్వండి, క్యాట్రాక్ట్ని పక్కన పెడితే ఏదైనా సరే లేజర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, లెన్సెస్ పెట్టే ట్రీట్మెంట్స్, లేజిక్ కానివ్వండి చేయాలంటే ఆ సైట్ అనేది మీరు ఇందాక కూడా చెప్పారు, అది స్టాగ్నెంట్ అయిందా లేదా అనేది చూస్తాము అనేసి. అంటే ప్రోగ్రెసివ్ డిజార్డర్ కాకుండా ఒకటి స్టాగ్నెంట్ అవ్వాలి. ఎందుకంటారు అంటే ఇప్పుడు మనము ఇక్కడ కొంతమందికి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము 18 years తర్వాత నుంచి మనం 1 year మనం ప్రోగ్రెస్ చూసుకొని అది పెరుగుతూ ఉందనుకోండి, మనం ఇవాళ మనకు ఒక 6 పవర్ ఉంది, దానికి ఇవాళ మనం ఓకే మనం చేసేసాము, ఓకే మనం ప్రోగ్రెస్ అవుతుందో లేదో చూడకుండా చేసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఒక హాఫ్ డాప్టర్ 1 డాప్టర్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని అది స్టెబిలైజ్ అయ్యేంత వరకు మనం చూసుకోవాలన్నమాట. దాదాపుగా 18, 19, 20కి అంతా స్టెబిలైజ్ అయిపోతుంది. సో మనం ఆ పవర్ని స్టెబిలైజ్ అయ్యేంత వరకు చూసుకొని మళ్ళీ చేసుకోవడం బెటర్. ఓకే, అంటే ఇప్పుడు మనం కాంటాక్ట్ లెన్స్ వేసినప్పుడు క్లియర్గానే ఉంటుంది కదా, మళ్ళీ వెనక ఐబాల్కి పెరిగే డిసీజ్ వల్ల సైట్ అనేది మళ్ళీ ఛాన్సెస్ వస్తాయి. అంటే ఐబాల్ అనేది సైజ్ పెరుగుతూ ఉంటుంది. నార్మల్ వచ్చేసి ఒక 24 mm ఉంటుంది అనమాట. సో ఈ ఐబాల్ సైజు మయోపియా మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి గుడ్ అనేది సాగుతుంటుంది అనమాట. ఓకే, సో ఈ గుడ్డు అనేది మళ్ళీ ఇంకా కొద్దిగా సాగింది అనుకోండి, మళ్ళీ కొద్దిగా పవర్ ఎక్కువ వచ్చేవారు వస్తుంది. కానీ ఇప్పుడు 1, 2 ఉన్న వారికి ఒక 0.25, 0.5, బట్ అది కూడా కొంచెం ఎక్కువే. 0.25 వరకు యాక్సెప్టబుల్, +or- అటు ఇటు ఉంటుంది. అది అది మనం అది -2 ఉన్న వరకు ఒక 1 వల్ల ఎక్కువ వచ్చింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. ఒక 0.25 అయినా కూడా కొద్దిగా కష్టమే. అలాంటిది 10, 12 ఉన్న వరకు ఒక 1/2 పెరిగినా కూడా పెద్ద ఇదేమి ఉండదు. బట్ స్టిల్ మనం ఈ నార్మ్ అనేది ఫాలో అవుతాం అనమాట. ట్రూ. అయితే జనరల్గా మనం ఎంగేజ్లో ఉన్నవాళ్ళు ఎంతవరకు మినిమం అండ్ మ్యాక్సిమం సైట్, మ్యాక్సిమం అంటే ఇంకా ఇబ్బంది అవుతుంది, లైఫ్ స్టైల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు సర్జరీకి వెళ్ళాలి. మినిమం ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్గా కూడా చేంజ్ చేసుకుంటున్నారు, చిన్న 0.25 ఇంత ఉన్నా కూడా 0.75 కూడా. సో అసలు మినిమం ఇంత రేంజ్ ఆఫ్ సైట్ ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పాలి అంటే పారామీటర్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈ <1 పవర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఐ మీన్ ఇట్ ఈస్ టూ స్మాల్ ఎ పవర్. అఫ్ కోర్స్ ద టెక్నాలజీ సో అడ్వాన్స్, మనం లేజర్స్ చేయొచ్చు. అంటే మేము ఒక 0.5, 0.75 పవర్ కూడా మేము లెన్సెస్ పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే అండ్ యూనో అటువంటి వారు ఎందుకు వస్తారంటే మాకు నేవీలో జాబ్ కావాలనో, పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాలో, పోలీస్ జాబు, ఇటువంటి జాబ్స్ కోసం వెళ్ళే వాళ్ళకి దే ఆర్ ఎక్స్పెక్టెడ్ హ్యావ్ 0 పవర్ అనమాట. సో ఈ <1 పవర్, 1.5 పవర్ ఉన్న వాళ్ళకి అందరికి కూడా సింపుల్ ఒక పిఆర్కే అనే లేజర్ ఉంటుంది. సో దట్ ఈస్ యాక్సెప్టబుల్.
ఒక 0.25 0.5 ఉన్న వరకు మనము అది చేసినప్పుడు అది 0.25 ఉందనుకోండి, దాన్ని మనం కరెక్ట్ చేసినా కూడా ఎలా అవుతుందంటే, ఇప్పుడు గోడ పైన చిన్న మరక ఉంది, దాన్ని రుద్దాలంటే దాన్ని రుద్దితే ఏమవుతుంది, ఉన్నది కాస్త పెద్ద అవుతుంది. సో ఐమ్ సేయింగ్ అంటే అది పెద్దది అవుతుంది అని కాదు, అంత చిన్న వాటికి అనవసరంగా చేయించుకోకండి అనేది నా సలహా. కోర్స్ 1 అలా ఉంది, అది వాటికి లేదని అనేది అడ్వైస్ చేస్తాను. సో 1 పవర్ వరకు స్టేబుల్ అది. So if you can manage with contact lenses for that power, that's good. But beyond that, you can consider this lens, which is good. ఓకే. సో 1 పైన ఉంటేనే You can recommend. Otherwise, ఇక పోలీస్ ఏదైనా మనకి జాబ్స్ కోసం వెళ్తున్నప్పుడు అలాంటి వాళ్ళు చేసుకుంటే బాగానే ఉంటుంది. సో 1 లోపల చేసుకోవచ్చు, బట్ విత్ పర్సనల్ చాయిస్. దట్ ఈస్ సబ్జెక్ట్ కేస్ టు కేస్ బేసిస్ని బట్టి దెన్ వీల్ హావ్ టు టాక్ టు ద పేషెంట్ అండ్ దెన్ గివ్ అ సొల్యూషన్. సో ఎప్పుడైనా కంటిన్యూస్గా తలనొప్పి వస్తే సైట్ చెక్ చేయించుకో అంటారు కదా. సో అసలు మన సైట్కి మన హెడ్ ఎక్స్కి ఉన్న కో రిలేషన్ ఏంటి? అంటే ఇప్పుడు మనకి ఓకే పవర్ ఉంది, ఓకే, ప్లస్ పవర్ కానీ మైనస్ పవర్ కానీ. సో ప్లస్ పవర్ ఉంటే ఏమవుతుందంటే ఐ ఈజ్ షార్ట్ ఆఫ్ పవర్, సో వీఆర్ గివింగ్ అడిషన్ ఆఫ్ పవర్. సో హైపరోప్స్ అంటాం వీళ్ళని, అంటే గుడ్డు పొడుగు లెంత్ తక్కువ ఉంటుంది. సో ఇది మన రెటినా పైన బొమ్మ పడదనమాట, ఇది వెనకాల పడుతుంది. సో దీన్ని ముందరికి తీసుకురావడానికి కన్వర్జింగ్ లెన్సెస్ అంటే భూతద్దాలు, ప్లస్ పవర్ లెన్సెస్ని భూతద్దాలు అంటాం కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో. మందంగా ఉంటాయి, కాన్వెక్స్ లెన్సెస్ అంటాం, అది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఐ పవర్ ఎక్కువ ఉంది అంటే దగ్గర కనపడుతుంది, దూరం కనపడదు. అంటే మామూలుగా సాధారణంగా చెప్పడం, ఈవెన్ మనకి ప్లస్ పవర్ ఎక్కువ ఉన్నా కూడా దగ్గర కనపడుతుంది, రిఫ్రాక్టివ్ కెపాసిటీ తగ్గిపోతుంది, దూరంలో మనకి కనపడదు అనమాట. సో ఈ మయోపియాలో మనకి బొమ్మ అనేది కంటి ముందర పడుతుంది, దీన్ని మనం కాన్వెక్స్ లెన్సెస్ తోటి కరెక్ట్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద సెనారియో. సో వీటినే కదా సిలిండ్రికల్ అంటే ఇవి స్పెరికల్ పవర్స్, దాంట్లో సిలిండర్ అంటే ఇర్రెగ్యులర్ కార్నియాస్ ఉంటాయి అనమాట. సో ఇది దిస్ ఇస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఐ ఎర్రర్స్, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. సో కమింగ్ టు దిస్, ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్లో అంటే మనం 20 to 35, 20 to 14 బిట్వీన్ తీసుకుంటే వీళ్ళు ఎక్కువగా కాంటాక్ట్ లెన్సెస్ సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడున్న జనరేషన్లో థైరాయిడ్ కానివ్వండి, లేదంటే ఇంకా ఇతర క్రానికల్ ఇల్నెసెస్ కూడా ఉంటున్నాయి. సో అలా ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఎంత సేఫ్? చాలామంది భయపడతారు ఇవన్నీ. అబ్సల్యూట్లీ సేఫ్, ఎందుకంటే మనం ఓన్లీ ఐ వరకే తీసుకుంటాము. సో ఈవెన్ డయాబెటీస్ అది ఉన్నా కూడా మనం ఈ ఇష్యూ అయితే ఏం లేదు, ఈ లెన్సెస్ మనము సేఫ్గా కంట్లో పెట్టచ్చు. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయంటే మెడికేషన్స్ ఉంటాయి కదండి, వేరే మెడికేషన్స్, వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి అన్లెస్ అంటే ఐలోనే యూవిఐటిస్ అనే ఒక రియాక్షన్ ఉంటుంది అనమాట, ఇన్ఫ్లమేటరీ డిజార్డర్. అలా ఉన్నప్పుడు అంటే ఇవన్నీ మేము క్రైటీరియా ఎక్స్క్లూడ్ చేసుకొని అన్ని పారామీటర్స్ బాగుంటేనే మేము ఇది చేసుకుంటాం. సో అటువంటి మిగతా డిజార్డర్స్ ఉన్నప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఇస్ ఇట్ వన్ డే ట్రీట్మెంట్? అంటే ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇట్స్ లంచ్ బ్రేక్ ట్రీట్మెంట్స్ అంటూ ఉంటారు. యాక్చువల్లీ ఈ ప్రొసీజర్ అనేది 15 నిమిషాలు పడుతుంది 2 కళ్ళు చేయాలంటే. సో ఒక కంటికి మనకి 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది అంతే అది. సో ఇదేంటంటే ఇవన్నీ కస్టమైజ్, మనం ఐ మెజర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ లెన్సెస్ అన్నీ మనకి రెడీమేడ్ ఉండవు మన దగ్గర. మామూలుగా వయసు అయిన వాళ్ళకి శుక్లాల ఆపరేషన్ చేస్తే అది మనకు ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది. సో ఇవి కూడా కంపెనీ వాళ్ళు ఒక స్టాక్ ఇన్వెంటరీ పెడతారు, మనం మెజర్ చేసిన సైజ్ని బట్టి మనము వాళ్ళకి ఆర్డర్ పెడితే అప్పుడు వాళ్ళు డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. సో ఒక ఐకే అన్ని సైజులు, మీకు ఒక పవర్ ఉందనుకోండి, ఇదే పవర్ 10 మందికి ఒకే సైజ్ ఉండదు అనమాట, దాన్ని టైలర్ మేడ్ లాగా వస్తుంది, ఆ సైజ్ని బట్టి వస్తుంది, సో కస్టమైజ్ లాగా ఉంటుంది. లేదర్ అనుకోండి, వాళ్ళు వచ్చారనుకోండి, దాదాపు మనకి టెస్ట్లన్నీ చేసేస్తే దాదాపుగా ఈరోజు చేసేసుకోవచ్చు. సో ఈ లెన్స్లో ఏంటంటే మనం వాళ్ళు వచ్చిన తర్వాత టెస్ట్లన్నీ చేసి మనం ఆర్డర్ పెడతాం, ఆర్డర్ పెడితే వాళ్ళు అవైలబిలిటీ డిస్పాచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం చేయడం జరుగుతుంది. సో డాక్టర్ గారు, బాబాజీ నేత్రాలయాలో ఈ పర్టికులర్ ట్రీట్మెంట్స్ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన లేజర్, కాంటాక్ట్ లెన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఎంత అఫోర్డబుల్గా ఉంటాయి కంపారిటివ్లీ? యా. సో ఇప్పుడు నేను ఏదైతే లెన్స్ చెప్పానో దాదాపు మార్కెట్లో ఒక 40,000 నుంచి 50,000 నుంచి లేజర్ ట్రీట్మెంట్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతున్నది. సో మనము అదే కాస్ట్కి ఎంట్రీ లెవెల్ లెన్స్ అనేది మనము ఒక 50,000 నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్ ది బేసిక్ వెరైటీ. ది అడ్వాన్స్ వెరైటీ అనేది మనకి 1 lakh నుంచి ఉంటుంది. అది పవర్ని బట్టి వాళ్ళకి ప్లస్ ఆర్ మైనస్ అటు ఇంటూ ఉంటుంది అనమాట. స్పెరికల్ సిలిండర్ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే.
సో కమింగ్ టు దిస్ ఇప్పటి వరకు అయితే ఐ హోప్ మనం అంతా డౌట్స్ కవర్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా చిన్న చిన్న మిత్స్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే తర్వాత ఎండలో తిరగకూడదా, ఎక్కువసేపు స్క్రీన్ చూడకూడదా, తలనొప్పి వస్తుందా, ఇలాంటివన్నీ. బేసిక్గా ఈ లెన్స్లోనే మనకి యూవీ ఫిల్టర్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఇప్పుడు పవర్ ఉందనుకోండి, మనం కాంటాక్ట్ లెన్స్ వేసుకుంటేనే కూలింగ్ గ్లాస్ పెట్టుకోవచ్చు. మనం అఫ్కోర్స్ లేసర్ చేసుకున్నా కూడా మనం కూలింగ్ గ్లాస్ పెట్టుకోవచ్చు. సో ఇది లోపల పెట్టుకున్న తర్వాత మనం డైలీ సన్ గ్లాస్ వేసుకోవచ్చు. సో మనం ఇవి కెన్ డూ వాటర్ స్పోర్ట్స్ అవి ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి మనం ఎండలో తిరగచ్చు, స్కూబా డైవింగ్ వెళ్ళచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. మనం వంట చేసుకోవచ్చు, యూఆర్ లైక్ ఎనీ నార్మల్ ఇండివిజువల్ హూస్ నాట్ గాట్ అ సర్జరీ అని అంతే. ఆ 1 month వరకు మనము ఇది చేసుకోవాలి. మళ్ళీ పీరియాడిక్గా చెకప్కి రావాలి. ఇయర్లీ వన్స్ ఒకసారి చెకప్ చేసుకుంటే వీ జస్ట్ మెజర్ ద ప్రెషర్స్, కంటిన్నరం ఏమైనా ఇబ్బంది ఉందనేది మనం ఒకసారి మనం జస్ట్ ఫాలో అప్. ఓకే. సో సిద్ధార్థ గారు, మనకి కంటి సమస్యలు అంటే కేవలం సైట్ ఇష్యూస్ మాత్రమే ఉండవు, చాలా ఇవి ఉంటాయన్నమాట. ఏంటంటే కొంతమందికి మైగ్రేన్స్ వస్తాయి. ఆ మైగ్రేన్స్ వచ్చినప్పుడు వాళ్ళు అసలు లైట్ చూడలేరు. సో ఈ మైగ్రేన్స్ అనేవి మనం బ్రెయిన్ నర్వ్స్కి సంబంధించి న్యూరలాజికల్ ప్రాబ్లం అనుకుంటూ ఉంటాం. దానికి కంటికి ఎందుకు ఇంత రిలేషన్ ఉంది? మైగ్రేన్స్కి కంటికి ఉన్న ఇదేంటి కనెక్షన్? ఓకే. ఐ మీన్ హియర్ అఫ్ కోర్స్ నేను మైగ్రేన్ గురించి నేను ఎప్పుడో కాలేజ్ టైంలో చదువుకునిందే, తర్వాత నేను దాన్ని పెద్ద అటెన్షన్ పెట్టలేదు. బట్ మై సింపుల్ అబ్జర్వేషన్ అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఇస్ దట్, అంటే మామూలుగా హెడేక్ రాగానే అంటే కంటి డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తారు అంటే, ఓకే కంట్లో ఏదైనా పవర్ ఉందా అది అన్నది, అదొకటి. ప్లస్ మైగ్రేన్కి ఏదైనా న్యూరాలజిస్ట్ దగ్గర కానీ ఐ డాక్టర్ దగ్గరికి కానీ వస్తుంటారు. సో న్యూరాలజిస్ట్ అంటే కంటిని వాళ్ళు రిఫ్రాక్షన్ ఇవన్నీ వాళ్ళు చెక్ చేయలేరు కాబట్టి ఫస్ట్ మా దగ్గరికి వస్తారనమాట. సో ఒక న్యూరాలజిస్టులు వాళ్ళు ప్యూర్గా మైగ్రేన్ ట్రీట్ చేస్తున్నప్పుడు చాలామంది రెఫర్ చేస్తారు ఐ డాక్టర్స్కి. బట్ సంబడి హూ ఇస్ నాట్ రెఫరింగ్, దే షుడ్ గెట్ అన్ ఐ ఎగ్జామినేషన్ డన్. ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఇఫ్ దేర్ ఐజ్ ఆర్ నార్మల్, అట్లీస్ట్ ఒక 4-5 years కన్నా ఒకసారి ఏం పవర్ లేకపోతే 4-5 yearsకో అట్లీస్ట్ 40 years దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ గ్లోకోమా స్క్రీనింగ్ ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఈ మైగ్రేన్ ఏంటి అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్, ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఫ్రమ్ మై అబ్జర్వేషన్, లుకింగ్ థింగ్స్ అట్ 360 degrees పర్స్పెక్టివ్. ఎలాగైతే నేను ఇందాక బ్లడ్ వెల్స్ అనేవి మనము నారో అవుతాయని చెప్పాను చూడండి, మనకి ఏజింగ్, డిమెన్షియా, వృద్ధాప్యము ఇవన్నీ కూడా కొంతమంది వయసు అయిన తర్వాత పబ్లిక్ వాళ్ళకి ఓకే మతి మరుపు ఇవన్నీ ఎక్కువ అవడం, ఇదన్నీ ఏం లేదు. మనకి ఈ ఏజింగ్తో మనకి బ్లడ్ వెల్స్ నారో అయిపోయి కొన్ని బ్లాక్ అయిపోతాయి, సన్న బ్లడ్ వెల్స్. సో సడన్గా మనకి బాగా డీహైడ్రేషన్ అయినప్పుడు, మనకి ఈ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఈ బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెల్స్ అన్నీ కూడా నారో అవుతాయని మనం భావిద్దాం. సో మనం మీరు మైగ్రేన్కి ట్రీట్మెంట్ తీసుకోండి, యూ ఫాలో ఎ బెటర్ హెల్తీ లైఫ్ స్టైల్. వాట్ అగైన్ ఐ సే ఇస్ దట్ ప్లీజ్ క్లీన్ యువర్ బ్లడ్ వెజల్స్ అండ్ యూ ప్లీజ్ షేర్ మీ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే. సో బ్లడ్ వెజల్స్ క్లీన్ చేసుకోవడానికి ఫాస్టింగ్ చేయాలి, బీట్రూట్ అల్లం జ్యూస్ తాగాలి, గుమ్మడికాయ జ్యూస్, సొరకాయ జ్యూస్ ఇవన్నీ తీసుకోండి. టేక్ అడిక్వేట్ న్యాచురల్ ప్రోటీన్స్, ఓకే, అబ్స్టైన్ ఫ్రమ్ ఇన్ఫ్లమేటరీ స్టఫ్ అండ్ డీప్ ఫ్రైడ్ ఆయిల్స్. ఇవన్నీ మైగ్రేన్ ఉన్నవాళ్ళు ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ తగ్గించాలి. ది షుడ్ హ్యావ్ మోర్ సాలడ్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ కోకోనట్ ఆయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ విల్ రిపేర్. అంటే మనకి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్కి సెల్ మెంబ్రేన్ అది ఉంటుంది, ఓకే, కవర్ అనమాట. అది ఆ కవర్ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్ అండ్ మ్యూకోపాలిసాకరైడ్స్. ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, లినోలేయిక్ అండ్ లినోలెనిక్ యాసిడ్ ఇందాకే చెప్పినట్టు ఈ ఓలేయిక్ యాసిడ్స్ అనేవి అందులో రావాలి. సో అవి మనకి కోకోనట్ ఆయిల్లో పుష్కలంగా ఉంటాయి. మన టిష్యూ బాగా రిపేర్ అవ్వాలి, మనం త్వరగా ఏజింగ్ అవ్వకూడదు, సెల్ త్వరగా వీక్ అవ్వకూడదు అంటే దిస్ ఈస్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్, కోకోనట్ ఆయిల్. సో ఇన్ అ ప్రిస్క్రైబ్డ్ మేనర్ యాజ్ సజెస్టెడ్ బై ద న్యూట్రిషనిస్ట్, I mean at least what I would, the way I practice is I take 10-15 ml of coconut oil when the day I can remember. ఓకే. డైరెక్ట్గా తీసుకుంటారా? జస్ట్ టేక్ ఇట్ ఇన్ ద మౌత్, చప్పరించి మింగేయాలి. లేదు, ఇట్స్ ఓన్లీ కొద్ది రోజులు మాత్రమే మనకు అలా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ వెరీ గుడ్ అనమాట. మనకి ఈ ఓలిక్ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది ట్రై చేస్తాను డాక్టర్. దిస్ ఇస్ హౌ ఐ ప్రాక్టీస్ అండ్ దిస్ ఇస్ నాట్, ఐ వుడ్ నాట్ రికమెండ్ ఎనీబడి టు డూ ఇట్ unless and until you do consult your naturopath or whatever it is. General physician. But this is how I am practicing. I am comfortable. Okay. The day when I possible, I try to take it. Okay. Otherwise, I take some ghee.
when I take these juices, I try to hydrate myself, take more, nuts and berries, Alkaline salads, foods. alkaline foods. That's important. యా సో కమింగ్ టు దిస్, నాకు ఇప్పుడే ఒక ఇది గుర్తొచ్చింది. ఒకసారి మా మమ్మీకి అనుకుంటా చాలా ఇచ్చింగ్ వచ్చింది. ఎంతమంది ఐ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా అంత ఫైన్గానే ఉంది. ఫైనలీ వీ వెంట్ టు 15-20 డాక్టర్స్. షీఈస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ 1 year వరకు ఏం తెలీదు, బట్ పాపం ఇచ్చింగ్ అండ్ డ్రైనెస్. వన్ డాక్టర్ సెడ్ మీ కంట్లో టీయర్స్ అయిపోయాయి అని. ఇలాంటి కండిషన్స్ నేను తర్వాత చాలా విన్నాను. సో ఈ కండిషన్స్ ఎవరికైనా ఉండుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా ఇప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్. సో బేసిక్గా యాజ్ ఐ సెడ్, వెన్ వీఆర్ బార్న్, ఓకే, వీఆర్ నార్మల్ అనుకోండి. సో సంథింగ్ లైక్ ఇలాగ మీకు నీరు నుంచి, బాటిల్ నుంచి నీరు ఎప్పుడు తుణుకుతుంది అంటే 1 fine day తుణుకుతుంది. సో అలాగే నీ డిసీజ్ అన్నీ కూడా ఆ స్ట్రెస్ లెవెల్ దాటిపోయినప్పుడు, ఒక చుక్క ఎక్కువైనప్పుడు, ఆ స్ట్రెస్ కొద్దిగా ఎక్కువైనప్పుడే మనకి ఎక్కువ అనిపిస్తుంది. అంటే అసలు కంట్లో కన్నీరు అయిపోవడం ఏంటి డాక్టర్? ఈ నార్మల్ ఆర్గన్స్, నేను ఇందాక లివర్ మాట్లాడినట్టు, కిడ్నీ మాట్లాడినట్టు, ఐ డెంట్ టచ్ వన్ మోర్ టాపిక్ ఇస్ ది ఎండోక్రైన్స్. ఓకే, ఎండోక్రైన్స్లో హైపోథాలమో, పిట్యూటరీ, ఓవేరియన్, అడ్రినలిన్ యాక్సెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఒక స్మాల్ టాపిక్ బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే ఓకే సో అలానే మనకి ఈ కంట్లో నీళ్ళు అయిపోయినాయని మీరు అంటున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ అయిపోయాయి? అదే కదా. సో ఇది ఏంటంటే డ్రై ఐ అనేది వెరీ కామన్ ఫ్యాక్టర్. ఓకే, మనం తిన్న ఇన్ఫ్లమేషన్ అనేది, మనం చాలామంది కన్ను ఎర్రగా ఉంటాయి, అదొకటి. ప్లస్ బాడీలో ఈ టాక్సిసిటీ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే, కింద వేడి ఉంటే ఏమవుతుంది, పైన పొగకి ఏదైనా ఆరిపోతుంది కదా, ఆవిరైపోతుంది. సో అలానే మన బాడీలో ఈ పిత్తం ఎక్కువైనప్పుడు ఈ కంటి రెప్పలలో మెయిబోమియన్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మన టియర్ ఫిల్మ్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 layers: లిపిడ్, ఏక్వస్ అండ్ మ్యూసిన్. ఓకే, సో ఈ లిపిడ్ అనేది ఈ గాబ్లెట్ సెల్స్ ఇవి ఉంటాయి అన్నమాట, మన టియర్ గ్లాండ్స్, ఈ మెయిబోమియన్ గ్లాండ్స్ సెక్రీట్ చేస్తాయి. ఆ మెయిబోమియన్ గ్లాండ్స్ డిస్ఫంక్షన్ అయినప్పుడు టియర్స్ అనేది మనకి తగ్గిపోతుంది. రిపేర్ యువర్ బాడీ, రైట్. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ యూ టేక్ ఎ ప్రొఫెషనల్ అడ్వైస్. ఇఫ్ యూ రిపేర్ యువర్ బాడీ, యూ విల్ నాట్ రిక్వైర్ a treatment. You can get back the normalcy. Correct. But when it is very severe, take professional help. Right. Artificial tears unnai. You take adequate, hydrate yourself, detox yourself. Take more of salads and fruits. Automatically anything can rejuvenate. సో ఏదైనా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూ చాలా వరకు కంటి సమస్యలను కూడా దూరం పెట్టవచ్చు, వచ్చిన రివర్స్గా తగ్గించుకోవచ్చు అని బాబాజీ నేత్రాలయ డాక్టర్ సిద్ధార్థ గారు చెప్తున్నారు. అయితే చాలామందికి మనం ఇప్పటి వరకు ఐ బాల్కు ఉండే డిసీజెస్ గురించి మాట్లాడుకున్నాము. మనకి ఐ బాల్తో పాటు ఇంపార్టెంట్ ఏరియా ఇస్ వైట్ పార్ట్ ఏరియా, మనకి కంటిలో ఉండే. యా, సో తెలుగులో ఏమంటాం డాక్టర్ సార్? తెల్ల కన్ను పాప అనుకోండి, అదే తెల్ల భాగం. కొంతమందికి కొన్నిసార్లు మనకి తెలియకుండానే సడన్గా ఎర్రగా అయిపోవడం, ఆ పార్ట్ అంతా నైట్ అవుట్స్ చేసిన, ఎక్కువ స్ట్రెస్లో ఉన్న లాంటివి జరుగుతుంటాయి కదా. అలా కాకుండా కొంతమందికి రక్తం గడ్డ కట్టినట్టుగా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటికి మనం సర్జరీ చేయాలా, అసలు ఏంటి ట్రీట్మెంట్? రక్తము గడ్డ కట్టడం అంటూ ఉండదు అనమాట, కన్ను ఎరుపెక్కి ఉంటుంది అది. సో దాన్ని దెర్ విల్ బి సో మెనీ కండిషన్స్. సో మనము ప్రొఫెషనల్గా వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్, మనం ఎగ్జామిన్ చేసి దాన్ని మనం స్టేట్మెంట్ ఇవ్వగలము. సో గడ్డ కట్టడం అంటూ అంటే దెబ్బ తగిలితే మనకు పూర్తిగా టొమాటో ఇలాగ వచ్చేస్తుంది, వస్తుంది. దట్స్ ఎ డిఫరెంట్ కండిషన్. అండ్ దెబ్బ తగిలింది కాబట్టి అక్కడ రక్తం కారి అక్కడ క్లాట్ అయిపోయి అది వస్తుంది. దట్ ఈస్ ట్రామా. దట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ కండిషన్. ట్రామా అయినప్పుడు అది కూడా ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ యూ రిక్వైర్ ప్రొఫెషనల్ హెల్ప్. సో ఇప్పుడు ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి కొన్ని హోమ్ రెమెడీస్ కరెక్టా కాదా అనే విషయం చెప్పండి. చాలామంది కంట్లో ఆయిల్ వేసుకుంటే మంచిది అని అంటూ ఉంటారు కదా, అది నిజమేనా? నాట్ కరెక్ట్. అంటే ఒకప్పుడు అంటే ఇఫ్ యూ హ్యావ్ డ్రై ఐ, సో నేను ఇందాక చెప్పినట్టు మేబోమియన్ గ్లాండ్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు there was some company which is manufacturing oil based drops, castor oil తోటి చేసేవారు. సో డోంట్ పుట్ ఎనీథింగ్ ఇన్ టు ది ఐ, బికాస్ ఇట్స్ ఐ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ స్ట్రక్చర్. ఓకే, మన కడుపులోకి ఏదైనా వస్తున్నా కానీ వాంతి అవుతుంది, బేద అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. బట్ ఐలో వేస్తే ఏమైతే అంటే బయటకు వచ్చేది కాదు. ఫస్ట్ థింగ్ ఇస్ దట్ కార్నియా అనేది దెబ్బతినింది అనుకోండి, అది స్ట్రోమా లెవెల్కి వెళ్తే మనకి పూర్తిగా కన్ను దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కరెక్ట్. సో చాలామంది దెబ్బ తగిలిన తర్వాత పల్లెల్లో అంతా కూడా చాలా చాలా నాటు మందులు, ఈ ఆకుపసరు, చనుబాల, బ్రెస్ట్ మిల్క్ వేయడము, ఈ క్యాస్టర్ ఆయిల్ ఇవన్నీ వేయడం జరుగుతుంటుంది.
ఎనీథింగ్ ఐలో వేసేది అన్స్టరైల్గా ఉంటే, స్టరైల్ సైంటిఫిక్గా ప్రిపేర్ చేయండి అయితే ఎస్పెషలీ దెబ్బ తగిలినప్పుడు ఇమ్మీడియట్గా కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది ఇన్ఫెక్షన్ వచ్చి. సో ఎవరైనా కూడా మాకు తెలుసు, మాకేదో చాలామంది మేము తెలియక మేము వెళ్ళామండి కన్ను ఎర్రగైతే ఏదో డ్రాప్ తీసుకున్నాము అని చెప్తారు. సింపుల్గా నేను ఒకటి చెప్పండి, యూ మైట్ హ్యావ్ బీన్ గివెన్ ద రైట్ డ్రాప్ ఆర్ ప్రాబ్లీ ది రాంగ్ డ్రాప్ ఆల్సో. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ సమ్ డ్రాప్ విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్, విచ్ ఇస్ నాట్ హార్మ్ఫుల్ బట్ విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్. సో తెలిసి చేసేది వైద్యము, తెలియకుండా చేసుకునేది ప్రయోగము. సో మీ పైన, మీ ఇంట్లో మీ దగ్గర వాళ్ళపైన, మీ కిన్ పైన దయచేసి ప్రయోగాలు చేయకండి. కరెక్ట్, సో ట్రూ అండి. చిన్న ప్రయోగం అయినా కూడా ఇట్ మైట్ బి వెరీ కాస్ట్లీ. వీ హావ్ సీన్ సో మెనీ పీపుల్ లూజింగ్ ఐస్. చూపు అనేది వెళ్ళిపోతుంది. దెబ్బ తగిలిన తర్వాత మీరు వేయకూడదు, స్టీరాయిడ్ డ్రాప్ వేయకూడదు. స్టీరాయిడ్ డ్రాప్ వేస్తే ఏమవుతుందంటే కంట్లో ఇన్ఫెక్షన్ అయిపోయి కన్ను రంధ్రం పడి కన్ను చెడిపోయే పరిస్థితి ఉంటుంది. మై గాడ్. సో దిస్ ఇస్ వాట్ పబ్లిక్లో ఏంటంటే అందరికీ ఒక ఈ ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం చాలా అలవాటు. మీరు యాంటాసిడ్ తీసుకున్నారు, పెయిన్ కిల్లర్ తీసుకున్నారు, అది కొద్ది వరకు ఓకే. బట్ ఐ డ్రాప్స్ మాత్రము మీకు ప్రిస్క్రైబ్ చేసిన డ్రాప్స్ కూడా ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులే వేసుకోవాలి. స్టీరాయిడ్ డ్రాప్స్ కొంతమంది పొలవమని అదే పనిగా మా కంట్లో చాలా బాగుందని చెప్పి వాడేస్తుంటారు. టీఆర్ సబ్స్టిట్యూట్స్ వాడుకోవచ్చు ఇఫ్ యూ ఆర్ ఫాండ్ ఆఫ్ ఇట్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అండ్ ఈ స్టీరాయిడ్ డ్రాప్స్ అనేది కంటిన్యూస్గా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండానే గ్లకోమా వచ్చి వన్ ఫైన్ డే ది ఐ విల్ బి టోటలీ బ్లైండ్. ఓకే. సో కొంతమందికి ఈ స్టీరాయిడ్ డ్రాప్స్ అదే పనిగా వాడుతుంటారు. డాక్టర్ చెప్పిన రోజులు మాత్రమే వేసుకోవాలి, డాక్టర్ చెప్తేనే మళ్ళీ కంటిన్యూ చేయాలి, లేకపోతే కంటిన్యూ చేయకూడదు. అయితే ఇప్పుడు ఐకూల్ లాంటివి అంటే ఇది కొంచెం కంటిని చల్లబరిచే డ్రాప్స్ ఉంటాయి, యాక్టర్స్ అందరూ వేసుకుంటూ ఉంటారు కదండి, అవి సేఫేనా? సేఫే. బాడీలో వేడెక్కినప్పుడు నీళ్ళు తాగాలి. ఐ డ్రాప్స్ వేసుకుంటే బాగానే ఉంటుంది, టెంపరీ రిలీఫ్ ఉంటుంది. అది యూ ట్రై టు కూల్ యువర్ బాడీ. నో హార్మ్. No harm kada. No harm, but what is the drop specifically? It should be prescribed by a eye doctor. మా పక్కింటోళ్ళు ఏదో ఇచ్చారు, మా ఫ్రెండ్ ఏదో ఇచ్చాడు, దయచేసి అలా చేసుకోకండి. ఓకే సార్. మరి అలాగే కన్ను కొంచెం వాచిన మంట పుడుతున్నా కూడా మనం ఆవిరి పెడుతూ ఉంటాం. ఆవిరి కాదు, యూ పుట్ సమ్ కోల్డ్ కంప్రెస్ పెడతారు, మనం క్లాత్ కొంచెం వేడి చేసి కూడా పెడుతూ ఉంటాం. ఏది మంచిది? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్. ఓకే. సో వెన్ యూర్ టైర్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్ట్రెయిన్ ఎక్కువైంది అనుకోండి, జస్ట్ లైట్గా కుకుంబర్స్, ఫేస్ ప్యాక్ ఇలాంటి పెట్టుకోవడం, ఇలాంటివి స్ట్రెస్కి. ఈ హాట్ ఫర్మెంటేషన్ ఏమంటే కంట్లో గుల్లలు వేస్తుంటాయి అనమాట, సన్నగా గుల్లలు వేసినప్పుడు. సో అప్పుడు అది పెట్టమని చెప్తారు. సో అక్కడ గ్లాండ్ బ్లాక్ అయిపోయి ఆ పోర్స్ స్టక్ అయిపోయి ఉంటాయి. అలాంటిది టెంపరీ రిలీఫ్ అంతే అది. బట్ ఆల్వేస్ టేక్ ఏ ప్రొఫెషనల్ హెల్ప్. కంటి విషయంలో ఎప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. సో కమింగ్ టు దిస్, మనం శారీరకంగా క్లెన్స్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అని మీరు ముందుగానే చెప్పారు. స్ట్రెస్ మైండ్ అనేది ఇప్పుడున్నంత ఓవెన్లో పెట్టినట్టుగా ఉడికిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ సచ్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్. టేక్ ఇట్ యాజ్ క్లైమేట్ ఆర్ లైఫ్ స్టైల్ ఆర్ ప్రొఫెషన్, ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రెస్ఫుల్ కదా. సో ఇలాంటి టైమ్స్లో ఈ స్ట్రెస్ అనేది మన కంటి ఆరోగ్యం మీద ఎంత ప్రభావితం చేస్తుంది? అంటే స్ట్రెస్ ఖచ్చితంగా అంటే కంటి ఆరోగ్యం మీద కంటే కూడా మనకి శారీరకంగా మానసికంగా ఎక్కువ చూపిస్తుంది అది. సో మీరు అన్నట్టు ఎక్కువ స్ట్రెస్ అయిపోతే ఏమవుతుందంటే డ్రై ఐస్ వస్తాయి, సింపుల్ థింగ్స్. అఫ్ కోర్స్ స్ట్రెస్ వచ్చినప్పుడు మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డయాబెటీస్ కానీ, హైపర్టెన్షన్ కానీ, ఇవన్నీ సో మెనీ అదర్ థింగ్స్ స్టార్ట్ అవుతాయి. సో హౌ టు హ్యాండిల్ యువర్ స్ట్రెస్? దర్ నథింగ్ కాల్డ్ హ్యాండిల్ స్ట్రెస్. యూ నీడ్ టు బీ మోర్ వాట్ యూ కాల్ capable enough to cope up with your work. Right. That is important. Increase your mental capacities. అయితే యాజ్ అ స్పిరిచువల్ డాక్టర్, వర్డ్ చాలా ఫ్యాన్సీగా ఉంది. మోర్ దెన్ కాలింగ్ ఎ స్పిరిచువల్ డాక్టర్, లైక్ ఎ స్పిరిచువల్ ఆస్పిరెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో మీ క్లయింట్స్తో కూడా ఎవరైతే వస్తూ ఉంటారో పేషెంట్స్కి కూడా వైద్యంతో పాటుగా యోగా ధ్యానం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు కదండి. ఎందుకు మీరు యోగా ధ్యానం మీద అంత ఎంఫసైజ్ చేస్తారు? బికాస్ ఫుడ్స్ ఎందుకు అనేది మాకు చెప్పారు. సో ఈ ధ్యానం, ప్రాణాయామ వీటన్నిటి వల్ల ఏంటా మీరు చూసిన ప్రయోజనాలు ఏంటి? ఐ కెన్ బీసీ ఇప్పుడు ఓకే గాడ్ ఈజ్ వన్ డిఫరెంట్ ఆస్పెక్ట్, దట్స్ అ పర్సనల్ థింగ్. ఓకే, ఈ ప్రాణాయామం అనేది హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బాడీ అండ్ మైండ్ అనేది మనం తెలుసుకోవాలి. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ విచ్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. నేను నాకు అర్థమైన పద్ధతిలో సింపుల్గా చెప్తాను. బాడీ ఉంది,
ఓకే, బాడీ ఇప్పుడు లివర్, కిడ్నీ ఇవన్నీ మాట్లాడుకున్నాం, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా. మనకి స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి ఏమవుతుంది, కడుపులో మంట అవుతుంది, యాంగ్జైటీ వస్తాయి, ఫియర్ వస్తాయి, ఏదైనా చాలా భయం అయిపోతే కడుపు మంట అయిపోతుంది, ఎక్కువ తినేస్తాం. సో ఇది ట్రిగరింగ్ ఫ్యాక్టర్ బ్రెయిన్ నుంచి వస్తుంది. సో మన బాడీ అంతా కూడా మనకి ఈ ఎండోక్రైన్ ఆర్గన్స్ నుంచి కంట్రోల్ అవుతుంది అనమాట. హైపోథాలమస్, పిట్యూటరీ, థైరాయిడ్, అడ్రినలిన్, ఓవరీస్, టెస్టిస్, ఇవన్నీ హార్మోన్స్ అన్నీ మనకి పిట్యూటరీ అండ్ హైపోథాలమస్. సో పిట్యూటరీ నుంచి మనకి ట్రిగర్ వస్తేనే మనకి కింద హార్మోన్స్ పనిచేస్తాయి. సో పిట్యూటరీకి పిట్యూటరీ నుంచి ఎక్కడ నుంచి ట్రిగర్ వస్తుంది అంటే హైపోథాలమస్ నుంచి వస్తుంది. ఓకే, హైపోథాలమస్ నుంచి ఎక్కడ వస్తుంది అంటే థాలమస్ అనే ఆర్గన్ ఉంటుంది బ్రెయిన్లో. సో పిట్యూటరీ కూడా బ్రెయిన్లోనే ఉంటుంది, థర్డ్ ఐ అంటాం. సో ఈ హైపోథాలమస్ థాలమస్ ఉంటుంది. సో థాలమస్ పైన ఏముంటుంది, కార్టెక్స్, అంటే బ్రెయిన్ ప్రాపర్. సో థర్డ్ ఐ కంటే థర్డ్ ఐకి వచ్చే అంటే థర్డ్ ఐ మీద బాస్ ఉన్నాడు బాడీలో. ఎస్. ఓకే. So I am just talking about, I mean, the simple Yeah, level. the system, It's a system, how it works. So Correct. pituitary is controlled by the hypothalamus. Hypothalamus by the thalamus. Thalamus is controlled by the cortex. Right. What is cortex made up of? Your thoughts. Really? Simple. Okay, మీరు ఇక్కడ కూర్చోన్నారు, మనం ఎంతసేపు మాట్లాడుతున్నాం, వీ హెవ్ బీన్ టాకింగ్ సంథింగ్ ప్లెజెంట్. అట్ ది సేమ్ టైం మీరు నేను ఇంకా ఏదైనా నామస్మరణ లేకుండా కీర్తన పాడుతుంటే ఇంకా ఆహ్లాదంగా ఉండేది. ఒక సినిమా పాట పాడితే కాసేపు పాడగలం. ఓకే, అదే మనం పొట్లాడుకుంటూ ఉంటుంటే ఏమవుతుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అ సింపుల్ అండర్స్టాండింగ్. వాల్మీకి సెయింట్ ఎలా అయ్యాడు, ఆయన రామాని కూడా అనలేకపోయారు, మరా 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 అనుకుంటే అది రామ 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 అయింది. సో అలాంటిది దట్ ఈస్ ద, మనం అనుకుంటాం ఆ మంత్రం చెప్తే మంత్రాలు చింతకాలు రాలుతాయని. అఫ్కోర్స్ ఆ సామెత కూడా కరెక్టే, బట్ ఇక మనము ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఒక, ఇప్పుడు గాయత్రి మంత్రం చెప్తాం, ఒక పాజిటివ్ వైబ్రేషన్ అది. సో ఇక్కడ పరమహంస యోగానంద గారు చెప్పింది ఏంటంటే, గురువు గారు, ప్రాణాయామ ఏంటి, ఇట్ ఈస్ ది అట్మోస్ట్ ఎఫెక్టివ్ వే. ఓకే, మనము తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనమాట. సో సాధారణంగా మనము శ్వాస తీసుకునేది నిమిషానికి 14 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటాం. ఇప్పుడు మనం ఈ గ్లాస్లో ఒక బాటిల్లో ఒక గ్లాస్లో నీళ్ళు పోసాం, దాంట్లో కొద్దిగా మట్టి వేసాం, మట్టి వేసేసి ఒక నిమిషానికి ఒకసారి ఇలా అంటుంటే ఏమవుతుంది, మట్టి పైన వేస్తూనే ఉంటుంది. సో అలాంటివి కూడా మన బ్రెయిన్లో ఆలోచన ఏంటి అంటే, మనకి నిమిషానికి 16 సార్లు 14 సార్లు శ్వాస తీసుకుంటుంటే ఒక లెవెల్లో మనకి ఆలోచనలు ఉంటాయన్నమాట. క్రియాయోగలో మేము ఏం చేస్తామంటే, ప్రాణాయామం నిమిషానికి 2 సార్లు కంటే తక్కువ శ్వాస తీసుకొని వదలడం జరుగుతుంది. సో దీనివల్ల మైండ్ అనేది అల్ట్రా రిలాక్సేషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. వి డోంట్ డిస్టర్బ్. ఎస్, వీఆర్ అలవింగ్ ద థాట్స్ టు సెటిల్ డౌన్. సో దీన్ని, దిస్ ఇస్ కంట్రోలింగ్ ది ప్రాణ, దిస్ ఇస్ ప్రాణాయామ. సింపుల్ థింగ్. What you are doing 16 times per minute, you are in such a disturbed, I don't say that, you know, such a work state, worked up state. When you are running, when you are stressed up, when anger, the breath increases అవుతుంది భయంలో కానీ ఇంకోట్లా. ఈ ప్రాణాయామం అనేది మనంతా తగ్గిస్తున్నాం. సో ఇది మనం ఎంత టైం చేయగలుగుతామో. సో అందరినీ కూర్చొని రోజుకు 2 సార్లు, నిమిషానికి 2 సార్లు చేసుకోమని చెప్పను, బట్ అట్లీస్ట్ సమ్ బేసిక్ ప్రాణాయామ. అంటే నేను ప్రాణాయామం చేస్తే ఎలాగా, నేను సినిమా చూడాలి, నేను చికెన్ తినాలి, నేను మందు కొట్టాలి, అవన్నీ సెకండరీ ఆస్పెక్ట్. దట్ ఈస్ వన్ థింగ్. నాకైతే నచ్చదు, నాకు దేవుడు, నాకు ఇష్టం లేదు, అవన్నీ వేరే ఆస్పెక్ట్, అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇఫ్ యూ కెన్ ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఓఎస్ ఫర్ లైఫ్. అంటే ఏంటి, మన ఫోన్ ఉంది, మన ల్యాప్టాప్ ఉంది, అన్నిటికీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో మనకు కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, ఒక కోడ్, భగవద్గీత అనేది ఉందన్నమాట. భగవద్గీతలో 15వ చాప్టర్ పురుషోత్తమ యోగా అనేది, దానిలో ఒక 30+ క్వాలిటీస్, 38± క్వాలిటీస్ ఉన్నాయి. సో ఆల్ మనం భగవద్గీత చదవగానే మనం పరమైతే పండితులేం అయిపోయాం. సో ఇప్పుడు హార్డ్వేర్ ఉంది, దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది, హార్డ్వేర్ పైన సాఫ్ట్వేర్ పెడితే అది పనిచేస్తుందా, అవ్వదు. దాని సిస్టంలో వేసి బూట్ చేయాలి. సో ఈ ప్రాణాయామ అన్నది మనకి, ఇట్ ఈస్ బూటింగ్ ది సాఫ్ట్వేర్ ఆఫ్ భగవద్గీత ఇంటూ అస్. People who talk about different things, this is my understanding. If people have a different saying about this, I don't want to debate. This is my understanding. Right. So ప్రాణాయామ చేస్తే ఈ మైండ్ కంట్రోల్ అనేది, ఈ అటెన్షన్ స్పాన్, యాంగ్జైటీ, ఫియర్. సో నేను ఇంత ఎక్స్టెన్సివ్ వర్క్ చేస్తున్నాను, పక్కన వాళ్ళకంటే కూడా కొద్దిగా బెటర్గా నేను వర్క్ చేయగలుగుతున్నాను. I attribute it to my సాధన, సింపుల్, నథింగ్ ఎల్స్. సో ఎనీబడి, మా పిల్లలకి ఇదే చెప్తుంటాను. స్వామి వివేకానంద ఏం చెప్పారు, ఇఫ్ ఐ వర్ టు బి ఎ స్టూడెంట్ అగైన్, ఐ వుడ్ బి మెడిటేటింగ్ ఆల్ ద వైల్. దిస్ ఇస్ వన్ స్మాల్ స్టోరీ. ఒక ఎన్సైక్లోపీడియా బ్రిటానికా బుక్ ఇచ్చేసి వేరే ఫారినరు మీరు చదవండి అంటే, ఒక విత్ ఇన్ సమ్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మొత్తం తిప్పేసి అక్కడ పట్టేస్తారు, ఇందులో ఏం లేదు అంటారు ఆ ఫారినర్, సంవేర్ ఇన్ జర్మనీ. సో ఈ స్టోరీ చాలా వెరీ వెరీ పాపులర్. సో అలా అప్పుడే చదివేస్తావా, యు ఆర్ ఫూలింగ్ మీ అంటారు. సో పలానా పేజ్లో ఏముంది ఆ పారాగ్రాఫ్లో అంటే టక్ అని చెప్పేస్తారు.
దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వన్ షుడ్ డెవలప్. సో అది ఒక అడ్వాన్స్ స్టేజ్ అనమాట. సో ఇఫ్ ఎనీబడి పిల్లలకి నేను చెప్పడం ఏంటి అంటే, డోంట్ వర్క్ హార్డ్, బీ స్మార్ట్. ఓకే, డోంట్ అక్వైర్ నాలెడ్జ్, యూ బీ సో స్మార్ట్ దట్ యూ గెట్ గ్రేడ్స్ ఎవ్రీథింగ్ నెంబర్ 1 రావాలి, నాకు అన్నిట్లో గ్రేడ్లు రావాలనేది అది కాదనమాట. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ కాంప్రిహెన్షన్ లెవెల్స్, అటెన్షన్ స్పాన్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజ్ఞ, మనిషికి భగవద్గీతలు ఏంటి, స్థిత ప్రజ్ఞతగా ఉండు అర్జున అని చెప్తారు కృష్ణుడు. సో మనిషికి అనేది ప్రజ్ఞ అనేది పెట్టుకోవాలి, మల్టీ టాస్కింగ్, ప్రతి ఒక్క ఏ టాస్క్ ఇచ్చినా కూడా చేయాలి, అంటే చేయగలిగేటట్టు మనం మన ప్రజ్ఞను పెంచుకోవాలి. సో ఇది ఈ వేరే రకమైన పద్ధతులు ఉండొచ్చు, బట్ నేను సాధన చేసేది ఇది. సో ఈ విధంలో ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ సర్టన్ థింగ్స్, డూ సర్టన్ థింగ్స్ బెటర్ దాన్ అదర్ పీపుల్. రైట్. సో ప్రాణాయామ హెల్ప్స్. Absolutely. I am Dr. Reddy, ophthalmologist. I have been trained in the All India Institute of Medical Sciences and a phaco surgeon. I am around the age of 70 years. I was having difficulty before operation in my cataract because of the double vision and glare, where I had to stop my driving at night because of the car headlights. So I have been operated by Dr.Siddartha Reddy about 2 years ago, and I was given a choice of one lens, an IOL, but I gave the choice to the doctor only, and he has implanted the intraocular lens in my right eye 2 years ago, and till now I don't have any problem. Even the double vision disappeared. There is no glare, which is said to be associated with most of the trifocal lenses, and I have got good vision both for distance, intermediate and near vision. And till now I was not knowing about the lens which I was implanted, and I was told lastly only that it is the Acriva Trinova German made lens with a sinusoidal technology, and I am very happy with this lens. All the colors are so bright that there was a fresh painting by the Asian paints. It looks like everything like that as compared to my previous surgery, compared to my vision before surgery. So I strongly recommend, as an ophthalmologist and also the personally implanted patient, I strongly recommend this lens to everybody, to all my patients and to everybody. Thank you very much. Hi, I am Dr. Praveen Kumar, working as an orthopedic surgeon. I am diagnosed with steroid-induced cataract, and I had an issue with both near and far vision almost since 8 months. And I spoke with few ophthalmologists. In this process, I also spoke with Dr. Siddartha Reddy sir, and he explained me in detail about the trifocal lens, and he suggested me to go for Acriva Trinova Pro. And after detailed explanation from Dr. Siddartha Reddy, and I went for surgery for my both eyes. And after the surgery, my far vision and near vision is clear, and I am very happy with this lens. Thank you. I am Dr. Ashok Kumar. I am an ophthalmologist. I am in this town, Kodad, that is near Suryapeta, Telangana state. I am having some problem in my right eye, PSC, cataract in my in right eye, dim vision and glare, unable to drive especially in the night. So I have decided to go for cataract surgery, and I selected Dr. Siddartha Reddy as my surgeon. But I am having a little problem in my right eye, retinal problem, juxtamacular hole. So I am having my suspicions whether the surgery will be successful or not, which lens is to be implanted. I am very much, I had done a lot of discussion with my colleagues,
and ultimately I contacted Siddartha Reddy. What shall we do with this juxtamacular hole? He said, whatever it is, let us go for Trinova, Acryva Trinova, that is best for you. Whether you are having macular hole or not, you go for it. Without discussion, he said like that, and I immediately accepted it, and we have gone for that lens. So surgery was I am diabetic, hypertensive for the last 30 years. So surgery went off well. I don't know, it's within 5 minutes it's over. And I wondered, Siddartha Reddy, you have done a great job. Surgery is so easy, it's over within 5 minutes. So after surgery, I never consulted Siddartha Reddy because I am an ophthalmologist and my son is an ophthalmologist. Post-operative care was taken by myself and my son, and it is quite uneventful. Post-operatively, nothing, no incidents at all. Everything went off well. It is it's a quiet eye. So the result, because of my hole in my macula, I don't say it is 100%, but it is very good. Vision is very good, up to 90%. I am 6/9 vision now I am having. And near vision is almost okay. But intermediate distance is perfect, especially when I am doing computer works and when I am seeing the patients. The intermediate distance, which is really wonderful. I appreciate that intermediate distance in this lens. I am very happy with that. Moreover, I do a lot of driving. I am having my own doubts whether I could drive in the night, but within 15 days of my surgery, I went for driving for a test drive. It's quite wonderful. I don't have any glare, no halos, nothing. I should say, night driving is more comfortable than day driving. Whether it is due to Acryva lens or I don't know, but I am very comfortable with night driving. Yesterday I have gone for a 1 hour drive to Krishna River, which is near my, and I am returning back around 2 a.m. It's wonderful, really. Vision is beautiful, and I had no worries about my night driving. So overall, I am a happy patient. If I have to go for my surgery in my right eye, I will go for Trinova, or I may try a head-off lens also. That is, let us see after when surgery is needed. I may go for Trinova again in my right eye. Overall, I am very happy with this surgery, and Siddartha Reddy has done a wonderful job on me, and I am very much thankful to him, and I am a happy patient.